ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతం యొక్క వైభవాన్ని గురించి, కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించడం ఎలాగా అంటే, మనం ప్రతి సంవత్సరం కూడా ఇంట్లోనే కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకుంటాం. అన్ని వేళలా కూడా పురోహితులు మనకి అందుబాటులో ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో పురోహితులు మనకు దొరకకపోవచ్చు. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, విదేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ, బెంగళూరు మొదలైనటువంటి పెద్ద పెద్ద సిటీల్లో జాబులు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ పాపం కేదారేశ్వర స్వామి వ్రతం ఎలా చేయాలనేది వాళ్ళ కథ చదువుకోవాలన్నా, అలాగే పూజ ఎలా చేయాలో కూడా తెలియలేనటువంటి పరిస్థితులు. ఎందుచేతంటే ఇప్పుడు అంతా కూడా అందరూ కూడా విద్యార్థులు విద్యావంతులు అయ్యారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ. తల్లిదండ్రులు పెద్దవాళ్ళేమో పల్లెటూరు ప్రాంతంలో ఉంటున్నారు, కోడళ్ళు కొడుకులు లేదా అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ కూడా చిన్నపిల్లలందరూ కూడా జాబులు చేసుకుంటూ పెద్ద పెద్ద నగరాల్లో నివాసం ఉంటున్నారు. కనుక అందరికీ కూడా చక్కగా అందుబాటులో ఉండేలాగా మీరు స్వయంగా ఈ కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతం యొక్క ఈ పూజారాధన, ఈ వ్రతారాధన మీరు చక్కగా చూస్తూ మీ ఇంట్లో మీ పిల్లలతోటి కూర్చుని చక్కగా వ్రతం ఎలా చేస్తున్నామో, గణపతి పూజ, వ్రతం, కలశస్థాపన, అలాగే కేదారేశ్వర స్వామి వారి యొక్క కథ, ఇవన్నీ కూడా మీరు భక్తి శ్రద్ధలతో చేసుకోవడానికి ఒక చక్కటి వీడియోని మనం తయారు చేయాలని మన భక్తి ఛానల్ వారు మరి నిర్ణయించడంతో ఈ వీడియో చేస్తున్నాం. తప్పనిసరిగా మీరు ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. అందుచేత మీరు ఈ వ్రతాన్ని చక్కగా చేసుకోవడానికి అందుబాటులో ఉండేలాగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం. మీరు తప్పనిసరిగా మీరు ముందుగా ఓం నమశివాయని మీరు కామెంట్ చేయండి, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. అలాగే ఈ వీడియో మీరు లైక్ చేయడమే కాకుండా అందరికీ షేర్ చేయండి. మీరు ఈ వీడియో చేయడం వల్ల అందరికీ కూడా ఉపయోగపడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. మరి ఈ వ్రతాన్ని మనం ప్రారంభిద్దాం. ముందుగా మనకు కావలసినటువంటి సామగ్రిని చూద్దాం. మొదట పార్వతీ పరమేశ్వరులు విఘ్నేశ్వరుడితో ఉన్నటువంటి ఒక చక్కటి ఫోటోని తీసుకోండి. అలాగే స్వామివారి ఫోటోకి సరిపడే విధంగా ఒక పూలమాలను ఏర్పాటు చేసుకోండి. తర్వాత కేదారేశ్వర స్వామివారి వ్రతం చేయడానికి, స్వామివారిని ఆవాహనం చేయడానికి ఒక చక్కటి కలశ, అది ఇత్తడిది కానీ వెండిది కానీ ఏదైనా సరే చక్కగా తీసుకోవచ్చు. అలాగే ఆ కలశలోను సకానికి నీళ్లు పోసి అందంగా ఇలా మామిడి కొమ్మ పెట్టి చక్కగా దాని మీద కొబ్బరికాయ పెట్టి ఒక వస్త్రాన్ని అలంకరించి కేదారనాథునిగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఈ స్వామివారి వ్రతానికి సంబంధించి 2 దీపపు కుందులను కూడా ఏర్పాటు చేసుకోండి. ఆ దీపపు కుందుల్లో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ పోయొచ్చు. 3 ఒత్తుల చొప్పున 3 భాగాలుగా, అంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియమని వేదం చెబుతుంది. కనుక ఎన్ని ఒత్తులు ఉండాలి అనేది మనం పరిశీలన చేసినట్లయితే 3 ఒత్తులు శ్రేష్టం అనేది శాస్త్రం. అందుచేత 3 ఒత్తులు చొప్పున 3 చొప్పున 9 ఒత్తులు వేసుకోవచ్చు. లేదా ఒకే 3 ఒత్తులు, దాంట్లో 3 ఒత్తులు, దీంట్లో 3 ఒత్తులు కూడా వేసుకోవచ్చు. ఇలాగా స్వామివారి వ్రతానికి ఇరుభాగముల యందు, అంటే కుడివైపు ఒక కుందే, ఎడమవైపు ఒక కుందే కూడా పెట్టుకోవచ్చు. ఇలా కుందులు లేని వాళ్ళు ప్రమిద పెట్టుకోవచ్చు, లేదా ఇత్తడివి ఏదైనా సరే ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత స్వామివారికి ఈ వ్రతానికి ముందుగా మనం గణపతిని పూజారాధన చేసుకుంటాం కనుక ఒక పళ్ళెం నిండుగా బియ్యం పోసి దాని మధ్యలో స్వస్తిక్ని వేసి, స్వస్తిక్ అంటే గణపతి యొక్క చిహ్నం, గణపతి ఆ స్వస్తికి వేసేసరికి గణేశుని యొక్క శక్తి అంతా కూడా అక్కడ ఆవహింపబడుతుంది. కనుక స్వస్తికి వేసి గణపతిని అక్కడ పసుపుండుని చక్కగా హరిద్రం అంటే పసుపు అన్నమాట, పసుపుని చక్కగా ఆవు పాలతో కానీ నీళ్ళతో కానీ ఒక చిన్న స్వామివారి రూపంగా ఏర్పాటు చేసుకుని గణపతిని మనం పళ్ళెం మధ్యలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పసుపు, తర్వాత స్వామివారికి కుంకుమ, ఈ స్వామివారికి ఉపయోగించేటటువంటి ఆవునేతితో ఉన్నటువంటి అక్షతలు, అంటే పసుపులో కాస్త ఆవునేతి కలిపి దానిని అక్షతలుగా చేసినట్లయితే అది మనకి దేవతారాధనకి విశేషంగా వినియోగపడతాయి. అలాగే షోడశోపచార పూజలో గంధం అనేది కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఒక గంధపు గిన్నెలో కాస్త గంధం పోసి దాంట్లో పన్నీరు వేయచ్చు, జవ్వాది వేయచ్చు. అలాగే సుగంధ ద్రవ్యాలు కూడా పచ్చకర్పూరం మొదలైనటువంటివి కూడా వేయచ్చు. ఆ గంధపు గిన్నెలో గంధం వేసి దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే స్వామివారికి పంచామృతాలు, ఒక గ్లాసులో చక్కగా ఆవు పాలు, ఆవు పెరుగు,
ఆవ నెయ్యి, తేనె, పంచదార ఈ 5 కలిస్తే పంచభూతాత్మకమైనటువంటిది. అంటే సృష్టిలో పంచామృతాలకు మించినటువంటిది మరొకటి ఏదీ లేదు. పంచామృతాలు 5 రకాల అమృతాలు అన్నమాట. ఈ 5 కూడా దేంట్లోంచి వచ్చినాయంటే గోవులోంచి ఉద్భవించినటువంటి. ఏ వ్రతం చేసినా, ఏ యజ్ఞ యాగాది క్రతువులు చేసినా, ప్రపంచంలో ఏ ఆరాధన చేసినా సరే పంచామృతాలు లేకుండా ఏ వ్రతం కూడా ఉండదు. అందుచేత పంచామృతాలతో మనం ఆరాధన చేసే సమయంలో స్వామివారికి చేసే అభిషేకానికి పంచామృతాలు విశేషంగా ఉపయోగిస్తాం. ఎక్కడైనా సరే శివాలయంలో మనం ఈశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు కూడా పంచామృతాలతోటి అభిషేకం చేయడం అనేది మనకు శాస్త్రాచారం, మతాచారం. అలాగే స్వామివారి యొక్క వ్రతానికి కావలసినటువంటి ద్రవ్యాల్లో కర్పూరం, అలాగే మనం గంట కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే హారతి ఇచ్చేది కూడా మనం రెడీ చేసుకోవాలి. కర్పూరం బిళ్ళలు ఒక పాత్రలో కొద్దిగా తీసుకోండి. అలాగే దీపారాధన వెలిగించడానికి ఒక అగ్గిపెట్టు కూడా తీసుకోవాలి. అలాగే కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతానికి అత్యంత ప్రధానమైనటువంటిది ఏమిటంటే తోరాలు. ఇవి పట్టుతో చేసినటువంటివి మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఈ తోరాలని మనకు పూర్వం ఉన్నటువంటి తోరాల్లో కలుపుకునే విధంగా ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ ఆ తోరం, అలాగే మెడలో వేసుకోవడానికి సంబంధించినటువంటిది కూడా పసుపు కొమ్ము వగైరాలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఆ తోరాలు ప్రధానమైనటువంటివి కనుక వాటిని కూడా తీసుకోండి. మనం మొదటగా ఆచమానం చేస్తాం కనుక ఆచమానం చేసినప్పుడు ఆచమాన పాత్ర, అరివేణి, అలాగే చక్కగా వేరొక పాత్ర కూడా తీసుకోండి. అంటే ఇది అమృత పాత్ర అని కూడా అంటారు. అమృత పాత్ర అంటే ఆచమాన పాత్రతోటి దాంట్లో ఉన్నటువంటి నీటితోటి భగవంతుడికి నివేదన చేసినప్పుడు ఈ నీళ్లు ఉపయోగించకూడదనమాట. ఇది అమృత పాత్ర. అమృత పాత్ర అంటే భగవంతుడికి నివేదన చేసేటటువంటి ఉదకాన్ని దీంట్లో తీసుకోవాలి. ఇలాగా పూజా ద్రవ్యాలని వాటితో పాటుగా విఘ్నేశ్వరుడికి నివేదనకి ఒక బెల్లం ముక్క, ఒక తాంబూలం, అలాగే స్వామివారికి కేదారేశ్వర స్వామివారు కూడా తాంబూలాన్ని ఏర్పాటు చేసుకుని ఉంచుకోవాలి. మీకు వీలైనటువంటి నైవేద్యాలు బూర్లు, పులిహోర, ఇంకా ఇతర పదార్థాలు ఏవైనా సరే మీకు ఏది అవకాశం ఉంటే వాటిని వినియోగించుకోవచ్చు. అలాగే పుష్పాలు, మీకు ఏదైనా సమీపంలో మారేడు చెట్టు ఉన్నట్లయితే మారేడు దళాలు, ఉసిరి దళాలు, ఇంకా అనేక విధాలైనటువంటి పత్రి దళాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే కొబ్బరికాయ, అరటిపళ్ళు, తమలపాకులు ఇవన్నీ కూడా పూజా ద్రవ్యాలు ఇలా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ కేదారేశ్వర స్వామి వారి వ్రతానికి అనుకూలంగా మనం చక్కగా కూర్చుని భక్తి శ్రద్ధలతోటి ప్రతి సంవత్సరం చేసేది ఎలాగైతే ఉందో అలాగే ఈ సంవత్సరం కూడా చూడండి, చాలామంది బ్రాహ్మణుడు దొరక్క అయ్యో కేదారేశ్వర స్వామి వ్రతం ఎలా చేయాలి, మనం చేయలేకపోతున్నామే, కథ ఎలా చెప్పుకోవాలి ఏమిటనేది అందరికీ కూడా చాలామంది సందేహాలతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుచేత ఈ విధంగా మీరు చక్కగా ఈ వీడియోని చూసి మీరే స్వయంగా మీ భార్యాభర్తలు, మీ పిల్లలు చక్కగా కూర్చుని భక్తి శ్రద్ధలతోటి ఈ కేదారనాథుని యొక్క వ్రతాన్ని ఆచరిస్తే ఇహపర సుఖాలే కాకుండా సకల సంపదలు స్వామి పార్వతీ పరమేశ్వరులు మనకు ప్రసాదిస్తారని ఈ కార్తీక పురాణంలో చెప్పబడింది కనుక ఈ కార్తీక మాసము పరమ పవిత్రమైనటువంటి రోజులు. ప్రతి సోమవారం కేదారేశ్వర వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ కేదారేశ్వర వ్రతం నెల రోజులు ప్రతిరోజు కూడా చేసుకునే వాళ్ళు లేకపోలేదు. మీ ఆచార ప్రకారంగా, మీ కుటుంబ ఆచార ప్రకారంగా ఈ వ్రతాన్ని చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సంబంధించినటువంటి వ్రత మహిమ కథలో ఉంటుంది కనుక చక్కగా ఇలాగన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి. అప్పుడు మనం చక్కగా ఈరోజు కేదారేశ్వర వ్రతం ఎలా చేసుకోవాలి, మనం పురోహితుని యొక్క సహాయ సహకారాలు లేకుండా, అంటే లేకుంటేనే ఇలా చేసుకోవాలి. అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు పురోహితుల ద్వారా చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ. అమ్మ, ముందు దీపారాధన వెలిగించండి. ఈ వ్రతాన్ని ప్రారంభించినప్పుడు మొదటగా మనం ఏ దేవత ఆరాధన చేసినప్పటికీ కూడా దీపం పరబ్రహ్మస్వరూపం, అంటే దీపారాధన వెలిగించే మనం పూజా కార్యక్రమాన్ని ప్రారంభించాలి కనుక తల్లి దీపం వెలిగించండి. సార్ధ్యం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమత్రిపుర సుందరీ పరదేవ్యై నమః. సార్ధ్యం ద్రవర్త్య సంయుక్తం వందినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యర్ప్రాపహం భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాదివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ దీపారాధన వెలిగించినప్పుడు దీపానికి చక్కగా ఆ దీపమే పరబ్రహ్మస్వరూపంగా భావించాలి. చూడండి, మనం
శరన్నవరాత్రులు చేసినప్పుడు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు చేసాం చూడండి, అలాగే గణపతి నవరాత్రులు కూడా చేసాం. ఏ ఉత్సవాలు చేసినప్పటికీ కూడా అఖండ దీపారాధన అనేది మనం వెలిగిస్తూ ఉంటాం. అంటే పరబ్రహ్మస్వరూపం దీపమే గనక మనం ఆరాధన చేసేటటువంటి భగవతి యొక్క స్వరూపమే దీపంగా మనం భావించాలి. అందుచేత ముందుగా దీపారాధన వెలిగిందాం. అమ్మ కొంచెం గంధం కుంకుమ బొట్టు పెట్టండి. దీపారాధనకి 2 అక్షతలు వేసి నమస్కారం చేయండి. సాధ్యం ద్రవర్త్య సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గ్రహాణమంగళం దీపం త్రైలోక్యరిప్రాపహం భక్త్యా దీపం ప్రేష్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోర దివ్యజ్యోతిర్నమోస్తు తే దేవదేవతభ్యో నమః. 2 అక్షతలు కూడా వేయండి దీపారాధన మీద. దేవదేవతభ్యో నమః 2 అక్షతలు వేసి దీపారాధనలో కేదారేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహతకు మాకు ఈ పూజారాధన యొక్క విశేషాన్ని, పూజా ఫలాన్ని మాకు అనుగ్రహించే విధంగా కేదారనాథుని యొక్క నమస్కారం చేసుకోండి. అలాగే ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థన చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే. సమస్తమైనటువంటి వ్రతాలకి పూజారాధనకి కూడా గణపతి యొక్క పూజారాధన అత్యంత ప్రధానమైనటువంటిది. గణపతిని పూజించి ఏ పూజ చేసినా అది పరమ పవిత్రమై సంపూర్ణమవుతుంది. అందుచేత మనం ముందుగా గణపతి పూజ చేద్దాం. దానికి ముందుగా ఒకసారి గంట తీసుకోండి అమ్మ, గంట వాయించండి. అగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షదాం కురు గంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. మనం పూజారాధన చేసే సమయంలో ముందుగా గంటాధ్వని అనేది అక్కడ వాయించాలండి. గంట వాయించడం వల్ల ఏమవుతుంది? అగమార్థంతు దేవానాం గమనార్థంతో రక్షసాం. అక్కడ ఉన్నటువంటి భూతశక్తులు కొన్ని ఆవహింపబడి ఉంటాయండి ప్రతి చోట కూడా. ఆ భూతశక్తులు పోవాలంటే ఏం చేయాలి? ఘంటానాథం యొక్క శబ్దం వల్ల భూతశక్తులన్నీ కూడా అక్కడ నుంచి వెళ్ళి దేవతాహ్వానలాంఛనం, దేవతలందరూ కూడా అక్కడ ఆవహింపబడతారట. అందుచేత మనం ఏ వ్రతం చేసినా పూజ చేసినా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన వెలిగించిన వెంటనే ముందు ఘంటానాథాన్ని వాయించడం వల్ల ఆ ఘంటానాథంలోంచి వచ్చేటటువంటి శబ్దం వల్ల అక్కడ ఉన్నటువంటి భూతశక్తులన్నీ పరిహరింపబడి దేవతాశక్తులు ప్రవేశిస్తాయి. అందుచేత ఘంటానాథం మనం వాయించాలి. అగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఒక్కసారి మనసు పూర్తిగా ఈ కేదారేశ్వర వ్రతానికి, ఓ దేవదేవ మహానుభవ గణేశ సకల కార్యాధీశ్వర, సమస్తమైనటువంటి ఈ పూజా ద్రవ్యాలను అచంచలమైనటువంటి భక్తిని నాకు ప్రసాదింపచేసి ఆ వ్రతాన్ని చేసే అనుగ్రహాన్ని నాకు ప్రసాదించవయ్యా అని గణపతిని ముందు భక్తితో మనస్సులో స్మరించుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే. గణపతికి కాస్త కుంకుమ బొట్టు పెట్టండి. గణపతికి బొట్టు పెట్టి మీరు కూడా కొంచెం బొట్టు పెట్టుకోండి. ఈసారి మీరు ముందు 3 సార్లు ఆచమనం చేయండి. ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి 3 సార్లు నీళ్ళు తీసుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. 4సారి ఆ అరివేణిలో కడిగేయండి, చెయ్యాలా కడిగేయండి. యస్సు భోనామరూపాభ్యాం 2 అక్షతలు తీసుకోండి. 2 అక్షతలు తీసుకుని గణపతి మీద వేసి ఈ కేదారేశ్వర స్వామి వారి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరింపచేసి మాకు కేదారనాథుని యొక్క అనుగ్రహాన్ని కలిగించమని స్వామిని మనస్సులో ప్రార్థన చేసి గణపతికి నమస్కారం చేయండి. ఒక పుష్పం కూడా పెట్టండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందే వరిష్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీం నారాయణి నమోస్తుతే. 2 అక్షతలు విఘ్నేశ్వరుడి మీద పూజ చేస్తుండండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యం నమః, ఉమామహేశ్వరాభ్యం నమః, వాణీహిరణ్యగర్భాభ్యం నమః, సచీపురందరాభ్యం నమః, అరుంధతీ వశిష్టాభ్యం నమః, శ్రీ సీతారామాభ్యం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఒక్కసారి అలాగ పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేయండి. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. మరలా 2 అక్షరాలు తీసుకోండి. కళ్ళకద్దుకుని ఎడం చేతి వైపుగా వేసేయండి. ప్రాణానాయమ్యా ఉత్తిష్టంతు బోధ విచాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఒక్కసారి అలా ముక్కు పెట్టుకోండి అమ్మ. ఓం భూః ఓం భవః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం
ఓం తచ్చవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసమృతం బ్రహ్మభోద్భవస్వరోం. ఆ చెయ్యిని అక్కడ అలాగా ఆ పళ్ళెలోకి ఒకసారి కడిగేసుకోండి. ముక్కు పట్టుకున్న చెయ్యిని అలా కడిగేసుకోండి. మమ అనుకోండి. ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గంగా గోదావర్యోర్మధ్యదేశే సమస్తదేవత శ్రీమన్మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి రాజరాజేశ్వరి లలితాపరా భట్టారికా మహాత్రిపురసుందరి శివశరణ సన్నిధౌ శ్రీ ప్రవరాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవత శరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేనా. ఇక్కడ మనం ఈ పూజారాధన నిర్వహించినప్పుడు 2 అక్షరాలు వెనక్కి వేసుకుని ఉత్తిష్టంతు భూతపిశాచాః అంటే మనకి సమీపంలో ఉన్నటువంటి భూతశక్తుల్ని తొలగించడానికి ఆ వేదమంత్రాన్ని వినియోగించి నా చుట్టుపక్కల ఉన్నటువంటి భూతశక్తులన్నీ పారద్రోలి ఇక్కడ దేవతాశక్తులతో ఈ భగవతారాధన నిర్వహించేటటువంటి యోగ్యతను నాకు కల్పించమని అక్కడ ఓం భూహు ఓం భవః ఓం శుభః అని ప్రాణాయామం చేస్తాం. దాని ఫలితం వల్ల ఏమవుతుందంటే మనం ఏ వ్రతం చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి భూతశక్తులు పరిహరింపబడి దేవతాశక్తులు ప్రవేశించి మన మనస్సు భగవంతుడి మీద ఏకాగ్రత కలిగించేటటువంటి శక్తి సామర్థ్యం మనకు కలుగుతుంది. అలాగే ఇప్పుడు మనం ఏం చేసాం, చక్కగా ప్రాణాయామం చేసిన తర్వాత ఈ ఏ సంవత్సరం అయితే ఉన్నదో ఇది విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతు, కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో మీరు 4 సోమవారాలు కూడా ఈ వ్రతం చేయొచ్చు, పౌర్ణమి నాడు చేయొచ్చు. అయితే తిథి వారం మాత్రం మీరు ఏ రోజైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారో ఆ రోజుకు సంబంధించినటువంటి తిథిని వారాన్ని మీరు చెప్పుకోవాలి. మా ఛానల్లో ఈరోజు పంచాంగం కార్యక్రమం ఉంది. దాంట్లో మీరు చక్కగా చూసినట్లయితే ఏ రోజు తిథివార నక్షత్రాలన్నీ కూడా దాంట్లో చెప్పబడతాయి. అందుచేత ఈ వ్రతాన్ని చేసేటప్పుడు అంటే తిథివార నక్షత్రాలు మనం ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా చెప్పుకోవాల్సింది మనం శాస్త్రంలో చెప్పుకున్నాం కనుక మీరు ఏ రోజైతే ఈ వ్రతాన్ని చేస్తే ఆ వారము ఆ తిథి చెప్పుకుంటే సరిపోతుంది. శరదృతో వాస్య కార్తీక మాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం వాసరః శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయే మంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః. మీ గోత్రం చెప్పండి. పైడి బాలగోత్రోద్భవస్య వారి పేరు చెప్పండి. దుర్గా ప్రసాద్ రెడ్డి నామధేయస్య ధర్మపత్ని మీ పేరు చెప్పండి. సంతోషి మాత నామక ధర్మపత్ని సమేతస్య మీ సంతానం చిన్న వెంకటరెడ్డి అండి. కుమార్యాః చిన్న వెంకటరెడ్డి నామధేయవచ్చ సుదీప్ శ్రీరామరెడ్డి అండి. సుదీప్ శ్రీరామరెడ్డి నామధేయవచ్చ ఆయుష్యాభివృద్ధ్యర్థం. ఇలా మీరు వ్రతం చేసేటప్పుడు చక్కగా మీ పేరు గోత్రాలతో పాటుగా మీ పిల్లల పేర్లు అలాగే మీ తల్లిదండ్రుల పేర్లు మీరు ఎవరైనా సరే మీ బంధువుల పేర్లు అందరి పేర్లు కూడా చెప్పుకోవచ్చు. ఇది మన పేరు గోత్రాలు చెప్పుకొని భగవతారాధనకి మనం పూజకు ప్రారంభమైనట్లు లెక్క అనమాట అండి. అలాగే 2 అక్షతలు ఒక పుష్పం చేతితో పుచ్చుకోండమ్మా. నేను చెప్పండి. మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహన వంశాభి వృద్ధ్యర్థం మమ కుమార్యాః అఖండ విద్యా మహాసరస్వతి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం దీర్ఘ సుమంగళత్వ సిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం జాతక ప్రకారేణ జన్మ నక్షత్ర నామ నక్షత్ర జన్మరాశి నామరాశ్యాది సమస్త నవగ్రహ పీడ నివారణార్థం గ్రహదోష గృహదోష నరదోష సర్వారిష్ట నివారణార్థం. అంటే ఏమిటంటే మనం ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా మన జాతకంలో ఆదిత్యాది నవగ్రహాలు అనుకూలంగా ఉంటే ఏ వ్రతమైనా ఏ పూజ అయినా ఏ కార్యార్థి అయినా మనం పరిపూర్ణంగా చేయగలుగుతాం. అలాగే మన పిల్లల చదువులు బాగుండాలి. అలాగే మరి మీరు చేసేటటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైనా సరే
వృత్తి వ్యాపారాలు బాగుండాలి, మీరు సంఘంలో మంచి కీర్తివంతులు కావాలి, మీకు పుత్ర సంతానోత్పత్తి కలగాలి, మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు తొలగి కేదారేశ్వర స్వామి వారి దయతో సంపూర్ణమైనటువంటి సకల ఐశ్వర్యాలు మీ ఇంట కలగాలి గనక మనం సంకల్పం చెప్పుకున్నప్పుడు మన యొక్క పేరు గోత్రాలు చెప్పుకుని ఈ విధంగా చెప్పుకున్నట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహత పరిపూర్ణంగా ఉంటుంది కనుక ఈ విధంగా చేసుకోండి. చెప్పండి అమ్మా. మమ కార్తీక మాస మహాపర్వణ పుణ్యకాలే కేదారేశ్వర స్వామి దేవత ముద్దిశ్య ప్రీత్యర్థం శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతానుష్ఠానం కర్మ కరిష్యే. ఆ ఉద్దరణతో నీళ్లు తీసుకుని ఆ పళ్ళులో అలాగా విడిచిపెట్టేయండి. శ్రీ మహాగణాధిపతి పూజారాధనాక్షం కర్మ కరిష్యే అంటే కేదారేశ్వర స్వామి వ్రతం చేయడానికి నేను సిద్ధమయ్యాను స్వామి. గణనాథ, ఈ వ్రతానికి ఏ విధమైన విఘ్నాలు లేకుండా నీ ఆరాధనకి నేను సిద్ధమవుతున్నానని గణపతితో చెప్పడం అన్నమాట. ఇప్పుడు కలశారాధన అంటే కలశ పూజ. కలశకి 3 వైపులా ఆ కలశకండి, దానికి 3 వైపులా ఇలా కలశం పెట్టి గంధం కుంకుమ 3 వైపులా బొట్టు పెట్టి అలా పెట్టండి. కలశస్యముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాసుతా కుక్షౌత సాగరా సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేదో యజుర్వేద సామవేదో హృద్రవణ అంగైస్సహితా సర్వే కలశాము సమాశ్రితా. ఒక పుష్పం వేయండి, 2 అక్షతలు వేయండి, పైన అలా చేయించండి. ఓం మా కలశే ధావతి పవిత్రే పరిశిక్ష్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా యతకం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావ ఆపః పశవ ఆపోన్నమాపోమృతమాపః సంభ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవత ఆపో బోద్భవస్వరాపవోం. ఏ వ్రతం చేసినా సరే కలశ పూజ యొక్క పవిత్రత ఏమిటంటే కలశస్య ముఖే విష్ణు. ఇది కలశమని మనం అనుకుంటున్నాం, ఏదో ఉద్ధరణో లేకపోతే ఏదో పంచపాత్ర ఏదో పెట్టి మనం 3 వైపులా గంధం కుంకుమ బొట్టు పెట్టి ఏదో చేసాం. అయితే దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే కలశం అంటే సమస్తమైనటువంటి నదీ జలాలు. కలశస్య ముఖే విష్ణు, ఆ కలశం యొక్క ముఖభాగమందు విష్ణుమూర్తి, కంఠే రుద్ర సమాశ్రితా కంఠభాగమందు రుద్రుడు, మూలే తత్రస్థితో బ్రహ్మ మూలభాగమందు బ్రహ్మ, మధ్యే మాతృగణాశ్రుత మధ్యస్థానంలో గణపతి, అలాగే సప్తమాతృకులు గంగా గోదావరి కృష్ణవేణి తుంగభద్ర మొదలైనటువంటి సమస్త నదీ జలాలు కూడా ఈ కలశలో ఆవహింపబడినట్లుగా మనం భావన చేయాలి. అలా చేసినప్పుడు ఆ కలశలో ఈ భారతామనులో ఉన్నటువంటి సమస్త పుణ్యనదుల యొక్క శక్తి, గణపతి యొక్క శక్తి, అష్టమాతృకుల యొక్క శక్తి, బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సమస్త దేవతామూర్తుల యొక్క శక్తి అంతా కూడా కలశలో ఆవహింపబడుతుంది. అది పావన పునీతమై ఈ భగవతారాధనకి విశేషమైన శక్తిని మనకు ప్రసాదిస్తుంది. అందుచేత దాంట్లో ఒక పుష్పం తీసుకుని శ్రీకారం చుట్టండి. గంగే చేమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు. ఈ కలశలో సమస్తమైన పుణ్యనద జలాలు ఆవహింపబడునుగాక. కలశస్యముఖేవి కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాసుతా కుక్షోతు సాగరా సర్వే సప్తద్వీపావసుందరా ఋగ్వేదుర్వేద సామవేదో శరవణ అంగై సహితా సర్వే కలశాము సమాశ్రితా. అటువంటి పవిత్రమైనటువంటి ఉదకంతో అంటే అనేక నదీ జలాలతో కూడినటువంటి ఈ పవిత్రమైనటువంటి నదీ జలాలతో ఉన్నటువంటి ఈ ఉదకాన్ని తీసుకుని పూజా ద్రవ్యాల మీద చల్లండి తల్లి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. అలాగే దేవమ్మ భగవంతుడి మీద పరమేశ్వరుడి మీద చల్లండి, ఆ స్వామివారి మీద గణపతి మీద చల్లండి. దేవం సంప్రోక్ష. మీ శిరస్సు మీద అలా చల్లుకోకూడదు, ఇలా నీళ్ళు వేసుకుని ఇలా చల్లుకోవాలి. దేవం సంప్రోక్ష. అది ఆత్మానంచ సంప్రోక్ష. శ్రీ మహాగణాధిపతయే నమః. 2 అక్షరాలు తీసుకోండి. ఇప్పుడు గణపతిని ఆవాహనం చేస్తాం. గణపతిని ఆవాహనం చేయడం అంటే మనం ఎవరినైనా సరే ఏ దేవతామూర్తిని అయినా సరే ఆ దేవతకు సంబంధించినటువంటి మంత్రరాజము అనేది ఒకటి ఉంటుంది. ఏ దేవతని ఆవాహనం చెయ్యాలో ఆ దేవత యొక్క మంత్రంతో మనం భగవంతుని పిలిస్తే ఆయన వెంటనే వచ్చి కూర్చుంటాడు. దానిలోనూ గణపతి మహానుభావుడు, పిలవగానే వచ్చేటటువంటి ప్రత్యక్ష పరమాత్ముడు గణపతి. 2 అక్షతలు ఆ స్వామి మీద వేసి, ఓ విఘ్నేశ్వర, నేను కేదారేశ్వర స్వామి వారి వ్రతాన్ని చేస్తున్నాను. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరింపచేసేటటువంటి భక్తిని
ఏకాగ్రత చిత్త భావాన్ని నాకు ప్రసాదించవయ్యా అని మనసులో స్మరించుకుని 2 అక్షతలు గణపతి మీద వేసి అలా పైన చేయించండి. ఓం వసునీతే పునరస్మాచ చక్షుప్పన. దీన్ని ప్రాణ ప్రతిష్టాపన అంటామండి. ప్రాణ ప్రతిష్టాపన అంటే ఏ దేవతని ఆరాధన చేసినప్పటికీ కూడా ఆ దేవతని ఆవహింపబడేటటువంటి ఒక మంత్రరాజ్యం అనేది ఒకటి ఉంటుంది. ఆ మంత్రం మనం చెప్పేసరికి భగవంతుని యొక్క శక్తి చైతన్యం అంతా అక్కడ ఆవహింపబడుతుంది. అప్పుడు మనం చేసేటటువంటి ఈ 16 ఉపచారాలు ఏదైతే ఉన్నాయో భగవంతుడు ప్రీతి చెంది దాన్ని స్వీకరించి తత్సంబంధమైనటువంటి ఫలితాన్ని మన కుటుంబానికి, మనకి, సమస్త లోకాలకి కూడా భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. కనుక మన ఇది ప్రాణ ప్రతిష్టాపన. ఓం వసునీతే పునరస్మాచ చక్షుప్పన ప్రాణమేహనో దేహి భోగమ్మో జోపస్యేమ సూర్యముచరంత మనమతే మృడయా ఆనస్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపహ ప్రాణానేవ యథాస్థానమపక్వయతే. చెప్పండమ్మా. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు. అయ్యా స్థిరముగా కూర్చుని నా పూజారాధనంతా స్వీకరించవయ్యా అని మనసులో నమస్కారం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేద సాధనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. 2 అక్షతల గణపతి మీద వేయండి. ధ్యాయామి ఆవాహయామి సువర్ణరత్నఖచిత సింహాసనం సమర్పయామి. మనం ఎవరైనా ఒక బంధువు చుట్టం వచ్చారనుకోండి, చక్కగా రండి వెంటనే అన్నగారు రండి కూర్చోండి అని చెప్పేసి చక్కగా ఒక కుర్చీ పెట్టి వేస్తాం. అలాగే భగవంతుణ్ణి ఆవాహన చేసినప్పుడు సువర్ణ రత్నఖచిత సింహాసనం సమర్పయామి. మనం రత్నఖచిత సింహాసనం అన్నప్పుడు ఏం చేసాం? 2 అక్షతలు వేసాం. కానీ మన మనసులో ఉన్న భావన ఏముండాలి? నవరత్నాలతో పొదిగినటువంటి సింహాసనం ఏదైతే ఉందో అది గణేశ్వరుడికి, విఘ్నేశ్వరుడికి వేసినట్లుగా భావన చేసుకోవాలి. భావనలో విశేషమైన శక్తి ఉంటుందండి. మనం మామూలుగా పుష్పం ఏమంటే పుష్పం వేసుకుంటాం, పుష్పాలు అక్షతలు పత్రిదళాలతో పూజ చేస్తాం. కానీ మీ మనసులో అదే విధమైన భావన చేసినప్పుడు ఖచ్చితంగా దాని ఫలితం అనంత కోటి రెట్లు మనకి సంప్రాప్తం అవుతుంది. అందుచేత మనం విఘ్నేశ్వరుడికి ఏమి చేసామంటే సువర్ణ రత్నఖచిత సింహాసనం సమర్పయం. బంగారంతో కూడినటువంటి నవరత్నాలు పొదిగినటువంటి సింహాసనాన్ని విఘ్నేశ్వర స్వామికి వేశాం. వేసిన తర్వాత ఏం చేసాం? ఆవాహయామి, స్వామి కూర్చోండయ్యా, మా పూజను స్వీకరించమని మరలా 2 అక్షతలు వేయండి. ఆవాహయామి, ధ్యాయామి, ఆవాహయామి సువర్ణ రత్నఖచిత సింహాసనం సమర్పయామి. ఆయన కూర్చోబెట్టే మనం ఇప్పుడు ఏం చేయాలండి? పాదయోహో. ఎవరైనా గురువులు పెద్దలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? చక్కగా ఓ పళ్ళెని తెచ్చి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా గురువు గారి పాదాలు కడుగుతారు. అలాగే స్వామి గురు రూపంలో సమస్త దేవతా స్వరూపంగా వచ్చి మన దగ్గర కూర్చుని ఉన్నారు. వారికి పాదాలు కడిగినట్లుగా ఒక నీళ్ళు చుక్క ఉద్దనలో ఇందాక మనం గంగా, గోదావరి మొదలైనటువంటి నదీ జలాలు ఉన్నాయి కదండి, దీంట్లో ఒక తమలపాకు వేసుకోండి. ఆ తమలపాకుతో స్వామి కాళ్ళు కడుగునట్లుగా మనస్సులో అలా కళ్ళు మూసుకుని స్వామి పాదాలను మనసులో స్మరించి ఆయనకి అలా చూపించి ఆ ఉద్ధరణలో ఆ పళ్ళువులు అరణవేళ్ళలో విడిచిపెట్టేయండి. పాదయోహో పాడ్యం సమర్పయామి. పాదాలు కడిగారు. హస్తయోహో, ఆ స్వామివారి హస్తాలను కూడా కడిగినట్లుగా హస్తయోహో హస్తం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి. పాదయోహో పాడ్యం, హస్తయోహో అర్ఘ్యం. ముఖే ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా అలా నీళ్ళు చూపించి అలా దాంట్లో విడిచిపెట్టండి. అయ్యా మంచినీళ్ళు తీసుకుంటారా అని అడుగుతాం మనం బంధువు వస్తే. అలాగా స్వామివారిని కూర్చోబెట్టాం, వారి కాళ్ళు కడిగాం, వారి చేతులు కడిగాం. హస్తయో అర్ఘ్యం ముఖే ఆచమనీయం సమర్పయామి. అయిపోయింది. శుద్ధాచమనీయం, శుద్ధోదక స్నానం. శుద్ధోదక స్నానం అంటే స్వామివారికి అభిషేకం. పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు, తేనెతో అభిషేకం చేయొచ్చు. గణపతికి ఎప్పుడైనా సరే చెరుకుతో అభిషేకం చాలా విశేషం. మీరు ఏదైనా సరే మీ పిల్లలు విద్యాబుద్ధులు సరిగ్గా లేవనుకోండి, చెరుకు రసంతో అభిషేకం చేయండి. వాళ్ళ యొక్క విద్యా వైభవం అంతా విశేషంగా ఏర్పడుతుంది. అందుచేత ముందు నీళ్లతోటి గంగాది జలాలతో ముందు 3 సార్లు నీళ్లు చల్లండి. ఓం వాపోహిష్టామయోపవహ స్థానవూర్జేత దాతన మహేరణాయ చక్షసే యోవశ్చవతమోరస తస్య భాజయతే హరః వశతీరివమాతరః తస్మా అరంగమామభో యస్య క్షయాయ జన్మద ఆపో జనయధాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం అయిన తర్వాత చక్కగా మీ దగ్గర పంచామృతాలు ఉన్నాయి. పంచామృతాలతో కూడా 3 సార్లు స్వామివారికి స్నానం చేయించండి. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత సోమవృష్టియం భవావాజస్సదంగదే దధిక్రావన్నోవకారసం
జిష్ణోరస్వసవాదిన ఆభియుగం స్వాదుతో మళ్ళీ నీళ్ళు చల్లండి. పై స్నానం శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానం అయిపోయింది. స్నానం అయిన తర్వాత 2 అక్షరాలు తీసుకోండి, ఒక పుష్పం తీసుకోండి. ఓం వివస్త్రా సూచనార్షాపిదేన స్తుతిగా పూయమానా అభిచంద్రావర్తవేనో హిరణ్యా విశ్వాన్మృతనో దేవసోమ శ్రీ మహాగణాధిపతే నమ. స్వామివారికి ఏదైనా వస్త్రం వేయచ్చు, లేదా ప్రతి ఉన్నట్లయితే వస్త్రంలా తయారు చేసి స్వామివారికి ఉంచవచ్చు. వస్త్రయజ్ఞం సమర్పయామి. అలా స్వామికి వేయండి వస్త్రయజ్ఞం. తర్వాత వస్త్రం నూతన వస్త్రాలు ఇచ్చాక యజ్ఞోపవేతం. మరలా 2 అక్షరాలు తీసుకోండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం వరుస్తాదు ఆయుష్యమగ్రియమృతముంచు శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతే నమ. యజ్ఞోపవేతం సమర్పయామి. కాస్త గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీశనీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమ. దివ్య పరిమళ చందనం సమర్పయామి. గంధం రాసిక కాస్త కుంకుమ బొట్టు పెట్టారమ్మా. ఆయనేతే పరాయణే దోర్వారోహంతు పుష్పినీ రథాశ్చ పుండరీకాని సముద్రస్య గ్రహాయమే శ్రీ మహాగణాధిపతే నమ. కుంకుమ ధారయామి. పుష్పాలు కానీ అక్షతలు కానీ విఘ్నేశ్వరుడికి ఓం గం గణపతయే నమ అనుకుంటూ పూజ చేస్తున్నాడు. ఓం సుముఖాయ నమ, ఓం గం గణపతయే నమ, ఓం ఏకదంతాయ నమ, ఓం కపిలాయ నమ, ఓం గజకన్నకాయ నమ, ఓం లంబోదరాయ నమ, ఓం వికటాయ నమ, ఓం విఘ్నరాజాయ నమ, ఓం ధూమకేతవే నమ, ఓం గణాధ్యక్షాయ నమ, ఓం పాలచంద్రాయ నమ, ఓం గజాననాయ నమ, ఓం వక్రతుండాయ నమ, ఓం శూర్పకర్ణాయ నమ, ఓం హేరంబాయ నమ, ఓం స్కందపూర్వజాయ నమ, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమ, శ్రీ లక్ష్మీ గణేశ్వర స్వామినే నమ. హర హర మహాదేవా. శ్రీ మహాగణాధిపతే నమ. నానావిధ పరిమళపత్రి పుష్పాక్షత పూజాం సమర్పయామి. 2 అగరత్తులు వెలిగించండి. స్వామివారికి ధూపం చూపించండి. గంట వాయిస్తూ చూపించాలి. వనస్వచ్ఛద్భవై దివ్యైర్నానా గంధే స్వసంయతం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతే నమ. ధూపమాగ్రాపయామి. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ధూపం చూపించిన తర్వాత దీపారాధన మీద 2 అక్షతలు వేసి ఇలా ఇచ్చిండమ్మ. దీపారాధన మీద 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఈ దీపం మీద ఆ దీపం మీద కూడా స్వామివారికి అలా చూపించండి. సాధ్యం ద్రవత్య సంయుక్తం వన్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యప్రాపహం భక్త్యా దీపం ప్రేష్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోర దివ్య జ్యోతితమోస్తుతే శ్రీ మహాగణాధిపతే నమః. యథాశక్తి ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపాంతరముఖే శుద్ధాచమనీయం. ఒక చుక్క నీరు కింద వదలండి. శుద్ధాచమనీయం సమర్పయామి. విఘ్నేశ్వరుడికి నైవేద్యం ఏదైనా సరే, ఏది ఉన్నా ఏది లేకపోయినా కాస్తంత బెల్లం ముక్క పెడితే సరిపోతుందండి. అందుచేత దీంట్లో ఉన్నటువంటి బెల్లం ముక్క తీసుకోండి. విఘ్నేశ్వరుడికి చక్కగా అక్కడ పెట్టండి. ఎప్పుడైనా సరే మనం పూజారాధన చేసినప్పుడు తమలపాకు పెడతాం చూడండి, తాంబూలం పెడతాం. అలాగే విఘ్నేశ్వరుడి పళ్ళులో కూడా తమలపాకులో విఘ్నేశ్వర స్వామిని పెడతాం. అలాగే నైవేద్యం పెట్టినప్పుడు కూడా ఎప్పుడు కూడా తమలపాకు యొక్క సుత తూర్పు భాగానికి కానీ ఉత్తర భాగానికి కానీ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఈ మొదలు మాత్రం పడమర వైపుకి దక్షిణ వైపుకి ఉండేటట్టుగా చేయాలి. అలాగే మీరు ఎక్కడైనా సరే చక్కగా భగవతారాధన భగవత్ ప్రసాదం చేసినప్పుడు కానీ భోజనాల్లో కానీ మీకు అరిటాకు కూడా వేస్తారు భోజనం పెట్టడానికి. అప్పుడు కూడా మీరు సుతని ఉత్తర భాగంలోనూ తూర్పు భాగంలోనూ ఉండేటట్టుగా చేసుకోవాలి. అంచేత ఈ స్వామివారికి మనం గుడకండము అంటారు బెల్లం మొక్కని. బెల్లం మొక్కకి అంటు లేదండి, ఎన్నాళ్ళైనా పనిచేస్తుందన్నమాట. ఇది పాడైపోయే వస్తువు కాదు. అలాగే గణపతికి బాగా ప్రీతి అయినటువంటి పదార్థాల్లో ఈ బెల్లం మొక్క ప్రథమం కనుక స్వామివారికి నైవేద్యం చేద్దాం. అమ్మ కాస్త నీళ్ళు చల్లి చెల్లించండి. ఓం భోర్భవస్వః ఓం దక్షపితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతు. తమలపాకు చేత్తో పట్టుకోండి. ఒక్కసారి అలా చుట్టూ నీళ్ళు తిప్పి అదే తమలపాకుతో 5 సబుర్లు స్వామివారికి అలా నివేదనం చేయండి. ఓం ప్రాణాయ స్వాహ,
ఓం ఉదానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 3 సార్లు నీళ్లు దాంట్లో వదలండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఏమిటంటే మనం భగవంతుడికి ప్రసాదం పెట్టిన తర్వాత కూడా మళ్ళీ శాస్త్రంలో ఏం చెప్తున్నాడంటే హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. అంటే భోజనం పెట్టిన తర్వాత మరలా కాళ్ళు చేతులు కడిగి ముఖాన్ని కూడా కడుక్కోమని చెప్తున్నారు. అంచేత మనం ఏమిటంటే 3 సార్లు నీళ్ళు విడిచిపెట్టామన్నా అని అనుకుంటే 3 సార్లు నీళ్ళు వదిలేస్తాం. దాని యొక్క పరమార్థం మనకు తెలియదు. కానీ దాని పరమార్థం ఏమిటంటే నైవేద్యం చూపించిన తర్వాత 3 సార్లు హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. మనం భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కుంటాం కదండి. అలాగే శాస్త్రంలో ఏం చెప్పబడ్డదంటే చేతులతో పాటుగా కాళ్ళు కూడా కడుక్కుని ముఖాన్ని కూడా కడుక్కోమని శాస్త్రం. అందుచేతే హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే ఒక చుక్క స్వామికి అలా ముఖాన్ని చూపించండి. అప్పుడు మళ్ళీ విడిచిపెట్టండి. ఈ తమలపాకుతో అలా స్వామికి చూపించండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం. ఒక తాంబూలం తీసుకోండి. 3 తమలపాకులు, ఒక వక్క, ఒక చిల్లర రూపాయి, 2 అక్షతలు. ఇది తాంబూలం. ఇదే తాంబూలంలో జవ్వాది పెట్టుకోవచ్చు, పచ్చకర్పూరం పెట్టచ్చు. అలాగే ఇంకా సుగంధ ద్రవ్యాలు, యాలకులు, లవంగాలు, అనేక పదార్థాలు ఈ తాంబూలంలో వాడచ్చు. అందుచేత స్వామివారికి తాంబూలం పెడదాం. పూగి బలేసకర్పూరై, నాగవల్లి ఇటు పక్క పెట్టండి. నాగవల్లి దళేర్యుతం ముక్తా స్వర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిపృక్ష్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. స్వామివారికి కొంచెం కర్పూరం వెలిగించండమ్మా. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః. గంట వాయించండి. వేదాహమేతం పురుషం మహంతమ్మో ఆదిష్టవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్యధీరః నామాని కృత్వా విభతన్యదాస్తే. ఒక చుక్క నీళ్ళు వదలండి ఆ కర్పూరం మీద. అది ఇప్పుడు చూపించండి స్వామికి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీం నారాయణి నమోస్తుతే. కళకద్దుకోండి. హర నమ పార్వతీపతే శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య కర్పూర నీరాజనం సమర్పయామి. 2 అక్షతలు, ఒక పుష్పం చేత్తో పుచ్చుకోండి. ఓం సుమకశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండస్సోర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే సా ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం, సువర్ణంతో కూడినటువంటి దివ్యమైన మంత్రపుష్పాన్ని స్వామివారికి మనం సమర్పించాలి. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని రక్షంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. 2 అక్షరాలు తీసుకోండి. యస్య స్మృత్యాచనామోక్త్యా. మనం ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసాం, దివ్య కర్పూర నీరాజనం ఇచ్చాం, మంత్రపుష్పం ఇచ్చాం. ఇప్పుడు ఈ యొక్క వ్రతానికి సంబంధించినటువంటి గణపతి పూజలో ఏదైనా సరే భక్తి లోపం కానీ, మనస్సులో ఏదైనా లోపమున్నా, మంత్రంలో లోపమున్నా, క్రియలో లోపమున్నా మాకు మన్నించి సంపూర్ణమైనటువంటి అనుగ్రహతను కలిగించమని గణపతిని ప్రార్థించడం. యస్య స్మృత్యాచనామోఖ్యాత పూజా క్రియాదిశు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే గణాధిప. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా చ భగవాన్ శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. స్వామి దగ్గర వేసేయండి. మరలా 2 అక్షరాలు తీసుకోండి. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప
మయాధిప యత్పూజితం యత్పూజితం మయా దేవ మయా దేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే తదస్తుతే అనయా అనయా ధ్యాన జ్ఞాన ఆవాహనాది ఆవాహనాది శ్రీ మహాగణాధిపతి శ్రీ మహాగణాధిపతి దేవత దేవత సుప్రీత సుప్రీత సుప్రసన్న సుప్రసన్న వరద వరద భవంతు. భవంతు. స్వామి గణనాథ, స్వామి నేను గణనాథ. చేసేటటువంటి వ్రతంలో ఏ లోపం ఉన్నప్పటికీ కూడా, వ్రతంలో చేసేటటువంటి లోపం కానీ, క్రియాలోపం కానీ, నా మనసులో ఉండేటటువంటి భక్తి లోపం కానీ ఉన్నట్లయితే వాటిని సంపూర్ణంగా నిర్మూలన చేసి పరిపూర్ణమైనటువంటి భక్తి యొక్క పరిపూర్ణమైనటువంటి వ్రత ప్రసాదాన్ని అందించి ఈ వ్రతానికి అవకాశాన్ని ఇచ్చినటువంటి మహాదేవా, నాకు ఎప్పుడూ కూడా నీకు కృతజ్ఞత అని చెప్పేసి కొంచెం నీళ్లు విడిచిపెట్టుకుని దాంట్లో వదిలేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాయత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడచోపచార పూజా చ భగవాన్ శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. అలాగా పట్టుకోండి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతే మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల దూర్వా దుస్వప్ననాశిని, మనకున్నటువంటి సమస్తమైన మహాపాతక దోషాలు తొలగేటటువంటి శక్తి, అలాగే ఎన్నో శకునాలతో ఉన్నటువంటి ఈ మానవ జన్మలో ఉన్నటువంటి అనేక రకాల భయాలు, ఆపదలు, ఏదైనా సరే ఆపత్కాలాన్ని రక్షింపజేసేవాడు భగవానుడు. దానికి ప్రథముడు గణేశుడు. అందుచేత ఓ విఘ్నరాజా, ఈ వ్రతానికి సంబంధించిన పూజా ఫలాన్ని నాకు ప్రసాదించు అని కళ్ళకద్దుకుని ఓం గం గణపతయే నమః అని శిరస్సుని ధరించండి. శ్రీ మహాగణాధిపతి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. శిరస్సుని ధరించినంత మాత్రము చేత మనకి షట్చక్రాలు ఉంటాయండి. ఈ షట్చక్రాల్లో సహస్రార చక్రము అనేది శిరస్సు మీద ఉంటుంది ప్రతి మానవుడికి. చూడండి, ఎవరైనా సరే పెద్దవాళ్ళు దీవించాలనుకోండి, మనం అక్షతలు ఎక్కడేస్తాం? శిరస్సు మీద వేస్తాం. అంటే మనం వేసేటటువంటి దీవెన వాళ్ళ సహస్రార కమలంలో ప్రవేశించి వాళ్ళ యొక్క సౌభాగ్యానికి, వాళ్ళ యొక్క ఐశ్వర్యానికి కారణమవుతుంది. అలాగే ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా పూజా ప్రసాదాన్ని మనం తీసుకోవడం, అలాగే అక్షతల్ని ధరించడం వల్ల ఆ గణేశుని యొక్క శక్తి మీకు పొందుతుందన్నమాట. అందుచేత గణపతి యొక్క అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి సంపూర్ణంగా ఉంటుంది. మీ పిల్లల యొక్క మంచి విద్యాభ్యాసంతో, చక్కటి సరస్వతీ కటాక్షంతో తేజరెలుతారు. ఈరోజు ఈ కేదారనాథుని యొక్క వ్రతాన్ని చేయడానికి చక్కగా మీరు ఇక్కడికి వచ్చారంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ లేనిదే మీరు రాలేరు. అందుచేత మీకు సంపూర్ణంగా మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఒక్కసారి ఈ పళ్ళాన్ని అలాగా ఒక్కసారి అలా పట్టుకోండి తల్లి. ఎప్పుడైనా సరే వ్రతం అయిపోయిన తర్వాత విఘ్నేశ్వరుని యథాస్థానానికి, ఇందాక మనం ఏం చేసామంటే, స్వామి మీరు రావాలి, నా వ్రతానికి సంబంధించి మీరు సహాయం అందించాలని మనం ఇందాక ప్రార్థన చేసాం పూజ ప్రారంభించే ముందు. ఇప్పుడు ఏమంటున్నాం? స్వామి మీరు యథాస్థానానికి ప్రవేశించండి అంటే ఉద్వాసన అంటాం కదండి. ఉద్వాసన అంటే వెళ్ళిపోమని కాదు, యథాస్థానానికి ప్రవేశించండి. మళ్ళీ మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళమని మనం చెప్పడం అనమాట. అందుచేత యజ్ఞేన యజ్ఞమయంత దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్నో తేహనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవా శ్రీ మహాగణాధిపతం యథాస్థానం ఉద్వాసయామి. అంటే యథాస్థానానికి స్వామివారిని వెళ్ళాలని మనం చెప్పినట్లు లెక్క. ఒక పుష్పం కూడా తల్లో పెట్టుకోండి అమ్మా. శ్రీ మహాగణాధిపతి దేవత యథాస్థానం ఉద్వాసయామి. ఈ పూజ మనం చక్కగా పూర్తయింది, అంటే గణపతి పూజ పూర్తయింది. ఈ గణపతి పూజ పూర్తయింది కనుక ఈ గణపతి యొక్క దీంట్లో ఉన్నటువంటి ఆ బియ్యాన్ని స్వయంపాకంగా మీకు సమీపంలో ఉన్నటువంటి అర్చకులకి, పురోహితులకి ఎవరికన్నా ఇవ్వాలి. ఈ గణపతి పూజని అందాక బియ్యాన్ని, స్వామివారిని పక్కన పెడదాం. తర్వాత మనం కేదారనాథుని యొక్క వ్రతానికి సంబంధించినటువంటి పూజలోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు గణపతి పూజ అయింది. అలాగే కేదారనాథుని పూజ ఈ కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైనటువంటిది. ఈ పూజలో ప్రధానంగా ఏమిటంటే 21 నూలుపోగుతో ఉన్నటువంటి తోరణం మాత్రం చాలా ముఖ్యమైనటువంటిది. దీంట్లో 2 విషయాలు మనం చెప్పుకుందాం. మన ప్రాంతంలో ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా కేదారేశ్వర వ్రతం ఎక్కువ 2 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ కోడళ్ళు, మనవలు అందరూ కూడా కలిసి ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్న కాలమానాన్ని బట్టి పిల్లలు ఒక చోట, పెద్దవాళ్ళు ఒక చోట ఉండడం వల్ల వాళ్ళకి రావడానికి అవకాశం లేని పక్షంలో పెద్దవాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చేసుకున్నప్పటికీ పిల్లలకు కూడా చేసుకునే అనుమతి మాత్రం పెద్దవాళ్ళు ఇవ్వాలండి. అంతే తప్ప
పెద్దవాళ్ళ అనుమతి ఇవ్వకుండా పిల్లలు మీరు సొంతంగా ఈ తోరాలు అవి కొనుక్కొని అలా చేసుకోవడం అనేది శాస్త్రీయం కాదు. ఒకవేళ వీలు కాకపోతే వీలు కానన్న సంవత్సరాలు చక్కగా కలిసి చేసుకోండి. వీలు కానప్పుడు చక్కగా ఆ తోరాలు, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకో 2 తోరాలు వీళ్ళకో 2 తోరాలు ఇస్తే చక్కగా వాళ్ళు మళ్ళీ వాళ్ళు స్వయంగా వాళ్ళ భార్య బిడ్డలతోటి ఈ వ్రతాన్ని చేయడం అనేది ఆచారంగా వస్తుంది. ఈ వ్రతంలోనే కొంతమంది 21 తమలపాకు, 21 వక్క, 21 బూరె, 21 తాంబూలం, ఇలాగా రాశి నోము లెక్క నోము అని 2 రకాలు ఉన్నాయి. రాశి నోము అంటే దానికి నియమం ఏమీ లేదండి, చక్కగా పళ్ళు కానీ వండిన పదార్థాలు కానీ ఎన్నన్నా పెట్టుకోవచ్చు. కానీ లెక్క నోము అనేది అరిసెలు కూడా పెడుతుంటారు. చలివిడి, వడపప్పు, పానకం, అరిసెలు అనేక పదార్థాలు పెడుతుంటారు. అవన్నీ ఎలాగొస్తాయంటే వాళ్ళ వంశాచార ధర్మంలో వాళ్ళ పూర్వీకులు ఎలా చేశారో ఆ ధర్మాన్ని ఆచరించాలి తప్ప మనం అబ్బే నాకు కుదరలేదండి నేను అలా చేయనండి అంటే అది వీలు కాదు. అందుకని మీ పూర్వీకులు మీ అత్తమామలు ఎలా చేశారో మీరు కూడా అలాగే చేసుకోవాలి. ఈ రోజుకి మీకు శ్రమైనా సరే వండవలసినటువంటి పదార్థాలని ఏదోలాగా ఆ కేదార్నాథుని మీద మీరు మనసు పెడితే చక్కగా అన్నీ ఆ స్వామి మీకు అన్నీ సమకూర్చేస్తాడు. ఇప్పుడు మనం మళ్ళీ కేదారేశ్వర స్వామి వ్రతానికి మనం వెళదాం. అందుచేత ఈ కేదారేశ్వర వ్రతమే కాకుండా అనేక వ్రతాలు మనం చక్కగా చేసుకుందాం. ప్రతి వారు కూడా మీరు ఈ వీడియో చూసిన వారందరూ సంతోషంగా ఈ వ్రతాన్ని చేసుకోవాలనేది మొట్టమొదటిగా మా ఆలోచన విధానం, అంతే తప్ప మరొకటి ఏమీ కాదు. మరి మీ యొక్క జాతకాల గురించి కానీ మీ పిల్లలకి విద్యాబుద్ధులు వాళ్ళ విద్యా వైభవాలు తెలుసుకోవాలన్నా, అలాగే కుటుంబంలో ఏదైనా సరే సమస్యలున్నా చిక్కులున్నా మరి మీరు చక్కగా స్వయంగా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నూతనంగా గృహ నిర్మాణాలు చేసుకోవాలనుకున్నటువంటి వారు గృహవాస్తు గురించి కానీ ఇళ్ల ప్లాన్ గురించి కానీ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీకు సంబంధించినటువంటి సంతానం లేకపోయినా, వివాహాలు కుదరకపోయినా, కుదిరి వివాహాలు చెడిపోయినా, అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ఈ ప్రేమ వివాహాలు, ఇలా ఏదైనా సరే ఒక మనిషి అనుభవించేటటువంటి క్లేశం ఏదైనా బాధలు ఉన్నట్టయితే తప్పనిసరిగా మీరు జాతక చక్రాలు, మీ డేట్ ఆఫ్ బర్త్ వివరాల్ని మాకు వాట్సాప్ ద్వారా పంపండి. తప్పనిసరిగా మీ యొక్క జాతక చక్రాన్ని వేసి మీకు చక్కటి తరుణోపాయం, శాస్త్రీయమైనటువంటి తరుణోపాయాన్ని మీకు చెప్పడం భగవంతుడే చెప్తాడు, మేమేం చెప్పం. ఆ స్వామి ఆదేశించిందే మేము చెప్పడం జరుగుతుంది. ఏదైనా పరిష్కారం చేసినా చక్కగా మిమ్మల్ని రప్పించి మిమ్మల్ని కూర్చోబెట్టి ఆ చేయవలసినటువంటి ప్రాయశ్చిత్తం ఏదైనా సరే మీ చేత ఆచరింపచేయడం జరుగుతుంది. అందుచేత మరి కేదారేశ్వర స్వామి వ్రతంలోకి వెళదాం. అమ్మ మరొకసారి మళ్ళీ మీరు ఆచమానం చేయండి. స్వామివారి వ్రతాన్ని ప్రారంభిద్దాం. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం వరస్వరాశ్రేష్ఠవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ కేదారేశ్వర స్వామిని నమః. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. ఇప్పుడు మనకి గణపతి పూజ అయింది తల్లి. ఇప్పుడు కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చేద్దాం. ఈ వ్రతం యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఏదైనా వ్రతం చేసినప్పుడు ఆ వ్రతంలో ఉన్నటువంటి మహత్యాన్ని గుర్తించి చేస్తే ఇంకొంచెం ఫలితం వస్తుంది. ఈ వ్రతంలో ఉన్నటువంటి మహిమ ఏమిటి? పార్వతీదేవి పరమేశ్వరుడి మీద కోపగించుకొని ఈ వ్రతాన్ని చేసింది. వ్రత ప్రభావం వల్ల ఏమైందంటే పరమేశ్వరుడు ప్రత్యక్షమై సక శరీర భాగాన్ని తనకిచ్చాడు. అంటే ఏమిటి? సమస్తమైనటువంటి సృష్టికి కూడా ఆది దంపతులు ఎవరంటే పార్వతీ పరమేశ్వరుడు. అందుచేత ఈ వ్రతం యొక్క వైభవం అంతా కూడా ముందు దేనికి ఉపకరిస్తుంది అంటే దంపతుల యొక్క అన్యోన్యతగా విశేషంగా పనిచేస్తుంది. ఎవరైనా సరే మీ పిల్లలు పెళ్ళిళ్ళు అవలేని వాళ్ళు ఉన్నారనుకోండి, భక్తితోటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టి వ్రతం చేయించండి, చక్కగా వివాహాలు జరుగుతాయి. అలాగే లోకంలో మనం చూసినట్లయితే చాలామంది వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ చెప్పుకోలేరు, చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, చెప్పుకోక లోపలే బాధపడేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఈ కేదారేశ్వర స్వామి యొక్క వ్రత మహిమ విశేషం ఏమిటంటే భార్యాభర్తలలో విశేషమైనటువంటి దాంపత్య సౌఖ్యాన్ని పెంచేటటువంటి మహత్తరమైన శక్తి ఈ కేదారనాథుని యొక్క వ్రతంలో ఉంది. అందుచేత స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ కూడా మా వైవాహిక జీవితం బాగుండాలని, మా భార్యాభర్తల యొక్క ప్రేమానురాగం ఎప్పుడూ ఉండాలని, స్త్రీలు తప్పనిసరిగా నాకు దీర్ఘ సుమంగళి యోగాన్ని ప్రసాదించి స్వామి అని ఆ వ్రతాన్ని ప్రారంభించే ముందే ఆ పార్వతీ పరమేశ్వరికి నమస్కారం చేసి మనం ఈ వ్రతాన్ని ప్రారంభిద్దాం. అమ్మ ఆచమానం చేశారు కదా, ఇందాకట్లాగే 2 అక్షరాలు తీసుకోండి, మరలా కళ్ళకద్దుకుని ఎడం చేతికి వేసేయండి. ఉత్తిష్టంతు భూత విచాచాహ ఏతే భూముబారకాః
ఏ తేషాం అవరోధేన బ్రహ్మ కర్మ సమారవే. మరలా ఒక్కసారి అలా ముక్కు పెట్టుకోండి. ఓం భూ ఓం భవః ఓం సువః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తచ్చవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధిజో యో న ప్రచోదయాదు ఓం ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మవోద్భవస్సుపరో. ఒక్కసారి అలా చీకటికి వేసుకోండి. మమ అనుకోండి. ఉపాత్త దురతక్షే ద్వారా పూర్వ సంకల్ప విధానేన ఆయుష్యాభివృద్ధ్యర్థం. మీ యొక్క పేరు గోత్రాలు చక్కగా చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయుష్యాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థఫల సిద్ధ్యర్థం 2 అక్షరాలు చేత్తో పట్టుకోండి అమ్మా. చేత్తో పట్టుకుని కేదారేశ్వర స్వామిని మనసులో స్మరించుకోండి. మమ అనుకోండి. సహకుటుంబానాం సబాంధవానాం సపుత్ర పుత్రికానాం సంపూర్ణ దేహారోగ్యత సిద్ధ్యర్థం శ్రీ కేదారేశ్వర స్వామి దేవత ఉద్దిశ్య కేదారేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం కేదారేశ్వర స్వామి దేవత కార్తీక మాస మహాపర్వణ పుణ్యకాలే కేదారేశ్వర వ్రతానుష్ఠానం కర్మ కరిష్యే. అలా నీళ్లు వేసి దాంట్లో విడిచిపెట్టేయండి. శ్రీ కేదారేశ్వర స్వామి దేవతా వ్రతానుష్ఠానం కర్మ కరిష్యే అంటే మనం కేదారనాథుని యొక్క వ్రతాన్ని చేయడానికి మనం సిద్ధమయ్యామని దీని అర్థం. అలాగే మనం ముందుగా ప్రతిమా శోధన అనేది ఒకటి ఉంటుందండి. ప్రతిమా శోధన అంటే ఏమిటి? ఒక ప్రతిమని తీసుకుని ఒక తమలపాకు వేసుకోండి మధ్యలో. ప్రతిమ అంటే ఏమిటి? భగవంతుని యొక్క మూర్తి స్వరూపం. అలా వేసుకోండి. ఆ ప్రతిమకి బొమ్మ వచ్చేటట్టుగా పైన పెట్టండి. మీరు ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి అన్నవరం వెళ్ళారనుకోండి, గంధం కుంకుమ కూడా బొట్టు పెట్టండి. అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు ఒక ప్రతిమ ఇస్తారండి. అంటే ఆయనకి యొక్క ప్రతిరూపంగా ఆ ప్రతిమే దేవదేవుడైనటువంటి మహాదేవుడు పార్వతీ పరమేశ్వరులు యొక్క కేదారేశ్వర స్వామి వారి యొక్క స్వరూపం. ప్రతిమని శోధించి ఆ ప్రతిమలో భగవంతుని యొక్క మంత్రంతో ఆవాహనం చేసి అప్పుడు కలశ స్థాపన చేయాలి. అందుచేత ముందు 2 అక్షరాలు వేయండి. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్రిష్టపపద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం ఓం తత్పురుషాయ విద్మహే. ఒక పుష్పం పట్టుకోండి, చెప్పండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ఈశ్వరమావాహయామి. అక్కడ వేయండి. చెప్పండి. మళ్ళీ ఒక 2 అక్షరాలు తీసుకోండి. చెప్పండి. ఓం కాక్షాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ పార్వతీమావాహయామి. అలా అలా ఉంచండి, వేసేయండి. కేదారేశ్వర స్వామి దేవత ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఓం వసునీతే పునరస్వాచ చక్షుప్పనః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యమధరంత మనమతే మృడయానస్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథాస్థానమపహ్వయతే. చెప్పండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. అక్కడికి ఆ ప్రతిమలో దేవదేవుడైనటువంటి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుని మనం ఆవాహనం చేశాం. ఇప్పుడు కాస్త నీళ్లు చల్లండి. ఏ నీళ్లు? గంగా గోదావరి మొదలైనటువంటి పుణ్య నదీ జలాలతో సంప్రోక్షణ చేయండి. ఆపోహిష్టామయో భవః స్థానభూజ్యే దదాతనః మహేరణాయ చక్షసే యో వస్యవతమోరసః తస్య భాజేతే అనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామభో యస్య క్షయాయ జన్మదా ఆపో జనయధాచనః. ఆ ప్రతిమ మీద నీళ్లు వేసిన తర్వాత మీరు పాలు చేస్తూ ఉండండి, నేను మంత్రం చెబుతూ ఉంటాను. అంటే పంచామృతాలు ఆ ప్రతిమకి స్నానం చేస్తుండాలన్నమాట. చేయండి. ఓం నమః శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని స్మరిస్తూ మీరు పార్వతీ పరమేశ్వరులకి పంచామృతాలతో అభిషేకం చేసినట్లుగా భావన చేసి చేస్తూ ఉండాలి. ఓం సంచమే మయశ్చమేన ప్రియంచమే కామశ్చమే సోమనసశ్చమే భద్రంచమే విశ్వశ్చమే శ్రేయశ్చమే వశ్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే యంతాచమే ధర్తాచమే క్షేరశ్చ మలయశ్చ మరతంచ మవ్రతంచ మయక్ష్మంచ మే నామయశ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయత్వంచ నమిత్రంచ మభయంచ మే సుగంచ మే శయనంచ మే శూషాచ మే సుదినంచ మే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం వాప్యాయ స్వసమేతు దేవస్వత సోమవృష్టయం భవావాజస్సంగదే దజిక్రావన్నో కారిసం క్షీరస్నానం సమర్పయామి.
మళ్ళీ నీళ్ళు చల్లండి. శుద్ధోదక జలం. ఓం నమః పై స్నానం శుద్ధోదక స్నానం సమర్పయామి. కాస్త పసుపు కుంకుమ వేయండి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు. కాక్షాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాతు. దీనిని ఏమంటారంటే ప్రతిమా శోధన. అంటే భగవానుడి యొక్క ప్రతిరూపంగా మనం ఒక ప్రతిమని ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రతిమ బంగారంతో ఉండొచ్చును, వెండితో ఉండొచ్చును, రాగి బిళ్ళ పెట్టుకోవచ్చును, ఏమీ లేకపోతే రూపాయి బిళ్ళన్నా పెట్టుకోవచ్చు. అమ్మ అలాగ ఒకసారి అలా చేయి వేసి ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ 11 సార్లు మనస్సులో మంత్రజపం చేసుకోండి. ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అనుకుంటూ శివ పంచాక్షరి మహామంత్రంతో ఆ యొక్క దేవతామూర్తిని మనం ప్రేరేపణ చేయడం అనమాట అండి. దీనినే మంత్రశక్తిని విడుదల చేయటాన్ని కూడా అంటారు. అందుచేత ఆ దేవతామూర్తి ఆ ప్రతిమా రూపంగా అక్కడ ఆవాహనం చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కలశ స్థాపన. కలశ స్థాపన అంటే స్వామివారి యొక్క ఆ ప్రతిరూపంగా మనం ఏదైనా ఏ వ్రతం చేసినా సరే వ్రతానికి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే కలశ. మనం వరలక్ష్మీదేవి వ్రతం చేసామనుకోండి, మీరు కలశ పెట్టారా లేదా? పెట్టారు. గణపతి నవరాత్రులు చేశారు, కలశ పెట్టారా లేదా? పెట్టారు. అందుచేత కలశం భగవానుడి యొక్క ప్రతిరూపం. అందుచేత ఈ కలశాన్ని ఒకసారి అలా పట్టుకోండి తల్లి. ఇక్కడ కలశం పెట్టుకున్నప్పుడు మీరు ఏదైనా సరే ఒక ఇత్తడి పళ్ళెం పెట్టుకోవచ్చును. అలాగే చక్కగా ఒక నూతన వస్త్రాన్ని వేసి ధాన్యం పోసి ధాన్యం మీద కూడా పెట్టవచ్చును. శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే ఒక తెల్లటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యం పోయమన్నారు, ధాన్యం పోసి కలశను పెట్టమన్నారు. అందుచేత మరి దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళకి ధాన్యాలు అవి దొరకవచ్చును, దొరకకపోవచ్చును. మీరు ఏదైనా సరే ఒక పళ్ళుం దగ్గర పెట్టుకుని పళ్ళులో కూడా పెట్టుకోవచ్చును. అలాగా ప్రతిమా శోధన అయిన తర్వాత చక్కగా ఇలాగ ఒక పళ్ళాన్ని పెట్టుకోండి. పళ్ళెం పెట్టుకుని ఈ పళ్ళెంలో మధ్యలో ఓ తమలపాకు పెట్టుకోండి. తమలపాకు పెట్టుకున్న తర్వాత కాస్తంత అంటే మామూలుగా ఏంటంటే రంగవల్లి ప్రకల్పయేతు అంటే అందంగా ముగ్గులు పెట్టమన్నారు. ఇప్పుడు ఈ పీఠం వేసామనుకోండి, మీరు పీటకి ముందు చక్కగా మేము ముగ్గు అలంకరించడం జరిగింది. అలాగే ఈ తమలపాకు మీద కొంచెం పసుపు కాస్తంత కుంకుమ అక్కడ వేసి కేదారనాథుని భక్తి శ్రద్ధలతో అక్కడ ఆవాహనం చేసేటటువంటి విధానంలో ఇలా చేయాలి. అలాగే కలశం ఇలా తీసురండి అమ్మ, అలా పట్టుకోండి. ఈ కలశంలోనే చక్కగా మనం కేదారేశ్వర స్వామిని ఆవాహనం చేస్తున్నాం. అంటే స్వామివారి యొక్క అమ్మవారి యొక్క శక్తి చైతన్యం అంతా కూడా దీంట్లో ప్రవేశమవుతుంది. అందుచేత కలశ స్థాపన చేసే విధానం ఓం నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టపపుద్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం వందే శంభువమాపతుం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశిశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ భరతం వందే శవం శంకరం. శ్రీ ఉమా కేదారేశ్వర స్వామినే నమః 2 అక్షరాలు తీసుకోండి. అలాగే ఓ చిల్లర పైసా కూడా తీసుకోండి. ఒక పుష్పం తీసుకోండి. తీసుకున్న తర్వాత ఎడం చేతితో కలశం మీద ఉన్నటువంటి కొబ్బరికాయని పైకి ఎత్తి ఆ కుడి చేతిలో ఉన్నటువంటి చిల్లర రూపాయి అక్షతలు పుష్పం కలశలో ఆవాహనం చేయాలి. ఎత్తండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు. శ్రీ కేదారేశ్వర స్వామి దేవత సాంగం సాయుధం సవాహనం పెట్టేయండి. శిశక్తపత్ని పుత్ర పరివార సమేతం కేదారేశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి. కేదారేశ్వర స్వామి వారి యొక్క ఆవాహనం జరిగింది. అలాగే ఇందాక చూడండి ప్రాణ ప్రతిష్టాపన చేశాం కదా, అలా చేపెట్టండి. ఓం వసునీతే పునరస్వాచ చక్షుప్పన ప్రాణమిహనో దేహి భోగంబు జోక్పశ్యేమ సూర్యమసరంత మనుమతి ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపహ ప్రాణానేవ యథాస్థానమపహ్వైతే. చెప్పండమ్మా. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. స్వామి కేదారనాథ, ఈ మహాపర్వ పవిత్రమైనటువంటి ఈ పుణ్యదినమందు ఈ కార్తీక మాస మహాపౌర్ణమి యందు నిన్ను ఆవాహనం చేసి నేను ధన్యుడినైతిని కనుక ఈ వ్రతాన్ని నీవు స్వీకరించి సత్ఫలితాన్ని మాకు ప్రసాదించవయ్యా అని కేదారేశ్వర స్వామిని మనసులో భక్తితో స్మరణ చేసుకోండి. నమస్కారం చేయండి. శ్రీ కేదారేశ్వర స్వామిని నమః. మళ్ళీ ప్రతిమ తీసుకోండి. మీరు ఇందాక ఆ ప్రతిమలో భగవంతుని యొక్క మంత్రంతో ఆవాహనం చేశారు. ఆయన
పూర్వ భాగమందు అక్కడ పెట్టండి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు. కొద్దిగా పసుపు కుంకుమ వేయండి. కాక్షాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాతు. శ్రీ కేదారేశ్వర స్వామి దేవతాం సాంగం సాయుధం సవాహనం శిశక్తి పత్ని పుత్ర పరివార సమేతం కేదారేశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి. అలాగే ఏ వ్రతం చేసినా ఆ వ్రతానికి సంబంధించినటువంటి కొన్ని నియమాలు, కొన్ని విధానాలు కూడా చెప్పబడతాయి. మనం ఏ వ్రతం చేసినా అష్టదిక్పాలకులని, నవగ్రహ దేవతలని, బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవతల్ని అక్కడ ఆవాహన చేయడం అనేది ఒక ఆచారం. అందుచేత 2 అక్షరాలు తీసుకోండమ్మా. చెప్పండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవత అధిదేవత ప్రత్యధి దేవత సహిత నవగ్రహ ఆవాహయామి. అలా అక్షతలు వేయండి. ఆదిత్యాది నవగ్రహ దేవతం ఆవాహయామి. మరలా 2 అక్షరాలు తీసుకోండి. ఓం ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః. చెప్పండి. ఇంద్రాది అష్టదిక్పాలక ఆవాహయామి స్థాపయామి పూజయామి. దిక్పాలకులను ఆవాహనం చేయండి. మరలా 2 అక్షరాలు తీసుకోండి. చెప్పండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సకల దేవత ఆవాహయామి. అలా వేయండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సరస్వతి సహితంగా బ్రహ్మదేవుడు, లక్ష్మీ సహితంగా విష్ణుమూర్తి, గౌరీ సహితంగా రుద్రుడు కూడా ఆవాహనం చేశాం. అలాగే ఈశ్వరుడికి ప్రథమగణాలు ఉన్నారండి. ఎవరు ప్రథమగణాలు? ఈశ్వరుడిని ఎక్కడన్నా పిలిచేమనుకోండి, మరి వారి గణాలు కూడా వస్తారు కదా. నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర. మరలా 2 అక్షరాలు తీసుకోండి. చెప్పండి. నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర, వృషభేశ్వర, నాగేశ్వర, భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరాది సమస్త శివగణమావాహయామి స్థాపయామి పూజయామి. ఎవరిని పిలిచామండి? కేదారేశ్వర స్వామి వారి పరివారం ఎవరు? నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు, వృషభేశ్వరుడు, నాగేశ్వరుడు, భద్రకాళీ సమేతుడైనటువంటి వీరభద్రుడితో సహా మనం ఇక్కడ ఆవాహనం చేస్తున్నాం. అంటే 30 దేవతల్ని మనం పిలిచినట్టే ఎంతమంది దేవతతో కూడినటువంటి ఈ కేదారనాథుని యొక్క అనుగ్రహం మనం పొందడానికి ఈ వ్రతాన్ని మనం చేస్తున్నాం. అలాగే మరలా 2 అక్షరాలు తీసుకోండి. సమస్త పరివార దేవత కేదారేశ్వర స్వామి దేవతమావాహయామి. 2 అక్షరాలు వేయండి. ఛాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సువర్ణ రత్నఖచిత సింహాసనం సమర్పయామి. ఒక పుష్పం వేయండి. స్వామివారికి నవరత్నాలతో పొదిగినటువంటి సింహాసనం వేసినట్లుగా భావన చేయండి. సువర్ణరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. 3 సార్లు నీళ్లతో స్నానం చేయించండి. ఆపోహిష్టాభజోభవ స్థానభూర్జే దదాతనః మహేరణాయ చక్షసే యోవస్వతమోరసః తస్య భాయేతేనః ఓషతీరవమాతరః తస్వా అరంగమామవః యస్యక్షయాయ జన్మదా ఆపో జనయతాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ పంచామృతాలు చల్లనమ్మ. ఆప్యాయస్వ సమేత దేవస్వత సోమవృష్టియం భవావాచ సంగదే. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. క్షీర స్నానం పంచామృత స్నానం సమర్పయామి స్నపయామి. మళ్ళీ నీళ్ళు చల్లండి. పై స్నానం శుద్ధోదక స్నానం సమర్పయామి. ఒక పుష్పాన్ని స్వామికి అలంకరించండి. మీకు ఏదైనా సరే చక్కగా మీరు నూతనమైనటువంటి వస్త్రాలు ఉన్నట్లయితే ఈ సమయంలో స్వామివారి దగ్గర పెట్టుకోవచ్చు. ఆడవారు చీర పెట్టుకోవచ్చు, జాకెట్టు, చీర, గాజులు పెట్టుకోవచ్చు. అలాగే మగవారు చక్కగా పంచి చాపు ఏదైనా బట్టలు నూతన వస్త్రాలు ఉంటే పెట్టుకోవచ్చు. అలాగే వస్త్రం మీద అలా చేయించండి. ఓం విభి వస్త్రా సూసనార్షావిధేనుస్తుగా పూయమానా అభిచంద్రావర్తవేనో హిరణ్యా విశ్వాన్నధనో దేవసోమ. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. మరలా ఒక పుష్పం వేయండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేత్య సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం మృతమంచు శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. ఇప్పుడు ఈ పట్టు వస్త్రాన్ని, పట్టు తోరణాన్ని చక్కగా స్వామివారికి సమర్పించాలి. వస్త్రయజ్ఞం సమర్పయామి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేత్య సహజం పురస్తాతు. అలా వేయండి. స్వామివారికి నూతన వస్త్రయజ్ఞం సమర్పయామి. సువర్ణ కంఠాభరణాన్ని సమర్పయామి.
యజ్ఞోపవేతం సమర్పయామి. గంధవల రాయండి. గంధద్వారాం గంధవరాసి కుంకుమ ముట్టు పెట్టండి అమ్మ. గంధద్వారాం దరాదర్శాం నిత్యపుష్టాంగరీషణీయం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం దివ్య పరిమళ గంధస్యోపకరణార్థం అక్షతం సమర్పయామి పుష్పై పూజయామి. ఇప్పుడు స్వామివారికి అక్షతలతో కానీ మారేడు దళాలతో కానీ అలాగే మీ దగ్గర ఉన్నటువంటి పత్రులు పుష్పాలు ఏదైనా సరే ఇక్కడ స్వామివారికి మనం పూజారాధన చేయవచ్చు. అదంగ పూజాం 2 అక్షతలు కానీ పుష్పాలు కానీ స్వామివారికి చేయండి అమ్మా. ఓం మహేశ్వరాయ నమః పాదౌ పూజయామి. ఈశ్వరాయ నమః జంగే పూజయామి. కామరూపాయ నమః జాననే పూజయామి. హరాయ నమః ఊరుం పూజయామి. త్రిపురాంతకాయ నమః గుహ్యం పూజయామి. భవాయ నమః కటిం పూజయామి. గంగాధరాయ నమః నాభిం పూజయామి. మహాదేవాయ నమః ఉదరం పూజయామి. పశుపతయే నమః హృదయం పూజయామి. పినాకినే నమః హస్తాన్ పూజయామి. శివాయ నమః భుజౌ పూజయామి. శితికంఠాయ నమః కంఠం పూజయామి. విరూపాక్షాయ నమః ముఖం పూజయామి. త్రినేత్రాయ నమః నేత్రాన్ని పూజయామి. రుద్రాయ నమః లలాటం పూజయామి. ఈశ్వరాయ నమః శిర పూజయామి. చంద్రమౌళియే నమః మౌళం పూజయామి. కపర్ధినే నమః సర్వాణ్యంగాన్ని పూజయామి. ఇప్పుడు మనం అంగపూజ చేసుకున్నాం. అలాగే స్వామివారికి అష్టోత్తర పూజ కూడా చేసుకోవాలి. మీరు పుష్పాలు ఉంటే పుష్పాలు, ఏది ఉంటే దాంతో చేయండి అమ్మా. మీరు కూడా చక్కగా మారేడు దళాలతో కానీ ఉసిరిపత్రి కానీ జమ్మిపత్రి కానీ ఏదైనా సరే భగవత్ ప్రీతి కోసం మీరు ఏది తెస్తే వాటితో శివాష్టోత్రం చెబుతున్నాను, చక్కగా చేయండి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం వినాయకనే నమః. శశిశేఖరాయ నమః. వామదేవాయ నమః. విరూపాక్షాయ నమః. కపర్ధిన్యే నమః. నీలలోహితాయ నమః. శంకరాయ నమః. సోరపాణినే నమః. కట్వాంగిన్యే నమః. విష్ణువల్లభాయ నమః. శివవిష్టాయ నమః. అంబికానాథాయ నమః. శ్రీకంఠాయ నమః. భక్తవత్సలాయ నమః. భవాయ నమః. సర్వాయ నమః. త్రిలోకేశాయ నమః. శితికంఠాయ నమః. శివాప్రియాయ నమః. ఉగ్రాయ నమః. కపాలినే నమః. కోమాన్యే నమః. అంధకాసురశోధనాయ నమః. గంగాధరాయ నమః. లలాటాక్షాయ నమః. కాలకాలాయ నమః. కృపానిధియే నమః. భీమాయ నమః. వరహస్తాయ నమః. మృగపాణ్యే నమః. జటాధరాయ నమః. కైలాసవాసనే నమః. కవచనే నమః. కఠోరాయ నమః. త్రిపురాంతకాయ నమః. వృషాంకాయ నమః. వృషభారూఢాయ నమః. భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. సామప్రియాయ నమః. సర్వమయాయ నమః. త్రియమూర్తయే నమః. అనీశ్వరాయ నమః. సర్వజ్ఞానాయ నమః. పరమాత్మనే నమః. సోమ సూర్యాగ్నిలోచనాయ నమః. హవిషే నమః. యజ్ఞమాయ నమః. సోమాయ నమః. పంచభక్తాయ నమః. సదాశివాయ నమః. విశ్వేశ్వరాయ నమః. వీరభద్రాయ నమః. గణనాథాయ నమః. ప్రజాపతయే నమః. హిరణ్యరేతసే నమః. దుర్దర్శాయ నమః. గిరీశాయ నమః. నఖాయ నమః. భుజంగభూషణాయ నమః. భర్గాయ నమః. గిరిధన్యే నమః. గిరిప్రియాయ నమః. కృత్యవాసాయ నమః. పురాతనే నమః. భగవత్యే నమః. ప్రమాధాధిపతయే నమః. మృత్యుంజయాయ నమః. సోక్షతనే నమః. జగద్వ్యాపిన్యే నమః. జగద్గురవే నమః. వ్యోమకేశాయ నమః. మహాసేనజనకాయ నమః. చారవిక్రమాయ నమః. రుద్రాయ నమః. భూతపతయే నమః. స్థాణవే నమః. హర్బుద్ధ్యాయ నమః. దిగంబరాయ నమః. అష్టమూర్తయే నమః. అనేకమూర్తయే నమః. సాత్వికాయ నమః. శుద్ధ విగ్రహాయ నమః. శాశ్వతాయ నమః. ఖండపరసే నమః. అజాయ నమః. పాశువిమోచకాయ నమః. మృడాయ నమః. పశుపతయే నమః. దేవాయ నమః. మహాదేవాయ నమః. వ్యాయ నమః. కేదారేశ్వర స్వామినే నమః. హరయే నమః. పోషదంతభిరేత్యే నమః. వ్యగ్రాయ నమః. దక్షాద్వర హరాయ నమః. హరాయ నమః. భగనేత్రవితే నమః. అవ్యక్తాయ నమః. సహస్రాక్షాయ నమః. సహస్రపాదవే నమః. అవవర్గప్రదాయ నమః. అనంతాయ నమః. తారకాయ నమః. పరమేశ్వరాయ నమః. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. యథాశక్తిపత్రి పుష్పాక్షత పూజాం సమర్పయామి. ఇప్పుడు అష్టోత్తర శతనామార్చన అయిన తర్వాత తోరగ్రంథి అంటే సూత్రగ్రంథి పూజ అంటారండి. సూత్రగ్రంథి అంటే ఏమిటి? మనం 21 నూలు పోగులతో తయారు చేసినటువంటి ఈ పట్టు ఏదైతే మనకి తోరం ఉందో దాని మీద కూడా పూజ చేయాలి కనుక మీరు దాంతో ఆ అక్షతలు వేస్తూ ఉండండి. శివాయ నమః. ప్రథమం గ్రంథిం పూజయామి. శాంతాయ నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. మహాదేవాయ నమః. తృతీయ గ్రంథిం పూజయామి. వృషభధ్వజాయ నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. గౌరీసాయ నమః. పంచమ గ్రంథి పూజయామి. రుద్రాయ నమః. షష్టమ గ్రంథి పూజయామి. ఓం వసుపతయే నమః. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం భీమాయ నమః. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం త్రయంబకాయ నమః. నవమ గ్రంథిం పూజయామి. ఓం నీలలోహితాయ నమః. దశమ గ్రంథిం పూజయామి. ఓం హరాయ నమః. ఏకాదశ గ్రంథిం పూజయామి. ఓం స్వరహరాయ నమః. ద్వాదశ గ్రంథిం పూజయామి. ఓం భర్గాయ నమః. త్రయోదశ గ్రంథిం పూజయామి. ఓం శంభవే నమః. చతుర్దశ గ్రంథిం పూజయామి. ఓం శర్వాయ నమః. పంచమ గ్రంథిం పూజయామి. ఓం సదాశివాయ నమః. షోడశ గ్రంథిం పూజయామి. ఓం ఈశ్వరాయ నమః. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం ఉగ్రాయ నమః. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః. ఏకోనవింశతి గ్రంథి పూజయామి. ఓం నీలకంఠాయ నమః. వింశతి గ్రంథి పూజయామి. ఓం మృత్యుంజయ నమః. ఏకవింశతి గ్రంథి పూజయామి. ఇలాగా మనం
పరమేశ్వరుణ్ణి భక్తితో అనేక రకాల పుష్పాలతో చక్కగా ఆరాధన చేయొచ్చు. ఇప్పుడు 2 అగరత్తులు వెలిగించండి అమ్మ. అష్టోత్తర పూజ చక్కగా పూర్తయింది. ఇప్పుడు ధూపం వనస్వత్యుద్భవైర్దివ్యేర్నానా గంధేస్సు సంయతం ఆఘ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతుక్ష్యతాం శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. అష్టోత్తర శతనామ పూజానంతరే ధూపమాగ్రాపయామి. ధూపం అనంతరం దీపారాధన. ధూపమాగ్రాపయామి. దీపారాధన మీద 2 అక్షరాలు నమస్కారం చేయండి తల్లి. అలా స్వామివారికి అలా చూపించండి. ధూపమాగ్రాపయామి సాధ్యం త్రిపత్య సంయుక్తం వన్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యనురాపహం భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాయమాం నరకాద్ఘోరా దివ్య జ్యోతి నమోస్తుతే. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపాంతర్ముఖే శుద్ధ ఆచమనీయం నైవేద్యం. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టండి. ఇప్పుడు మీరు నైవేద్యాలు పెట్టే సమయంలో మీరు వండినటువంటి పదార్థాలు చక్కగా బూరులు, గారెలు, అరిసెలు, చలివిడి, వడపప్పు, పానకం, ఇంకా మీ కుటుంబ ఆచార సంబంధమైనటువంటి ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చక్కగా మీరు అక్కడ నైవేద్యం అరిటాకుంటే అరిటాకులో వేసి పెట్టండి, లేదా విస్తరాకుంటే విస్తరాకు వేసి పెట్టండి, లేదా మనం భోజనం వచ్చి చేయలేనటువంటి ప్రసాదాలు ఇప్పుడు తినేటటువంటి పళ్ళాలు మీ ఇంట్లో ఏదైనా ఉన్నట్లయితే దాన్ని కూడా పెట్టచ్చు. తల్లి కింద ముచ్చుకు తీసేయండి అమ్మ. అందుచేత మీరు వండేటటువంటి పదార్థాలన్నీ కూడా చక్కగా ఇప్పుడు అక్కడ పెట్టాలన్నమాట అండి. అలాగే కొబ్బరికాయ కొట్టండి, స్వామివారికి అలా పెట్టండి. అలాగే ఒక 5 అరటి పళ్ళు, 5 ఆకులు, ఒక ఒక్క మీరు ఇక్కడ స్వామివారికి పెట్టండి. 3 తమలపాకులైనా పెట్టచ్చును. ఓం భోర్భవస్సువః. మీరు వండిన పదార్థాలు ఏదైనా ఉంటే అవి కూడా పెట్టచ్చు. ఆ పులిహోర కూడా స్వామివారికి నైవేద్యం పెట్టండి. ఓం భోర్భవస్సువః. ఓం తచ్చవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. కాస్త నీరు సంప్రోక్షణ చేయండి అమ్మా. ఈ నీళ్లు ఓం భోర్భవస్సువః. ఓం తచ్చవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. యథాశక్తి తమలపాకు చేతితో పుచ్చుకోండి. 5 సబుర్లు స్వామివారికి చెల్లించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఆపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఆవదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం 3 సార్లు నీళ్ళలా ఆ స్వామికి అలా చూపించి అలా మొదలు పెట్టాలండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఒక తాంబూలం తీసుకోండి. పూగీబలేశకర్పూరై నాగవల్లి దళేరితం ముక్తా సువర్ణ సమాయుక్తం. తాంబూలం ఇదిగోనమ్మ తాంబూలం. పూగీబలేశకర్పూరే నాగవల్లి దళేరితం ముక్తా సువర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. 3 తమలపాకులు, ఒక ఒక్క చిల్లర రూపాయి కూడా తాంబూలంగా స్వామివారికి సమర్పించండి. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు కర్పూరం వెలిగించండి. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే యస్తు రుద్రరూపేభ్యః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. దివ్య కర్పూర నీరాజనం సమర్పయామి. హర 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 మహాదేవ శంభో నమ పార్వతీపతే. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. దివ్య కర్పూర నీరాజనం సమర్పయామి. 2 అక్షతలు, ఒక పుష్పం చేత్తో పట్టుకోండి అమ్మ. మంత్రపుష్పం. ఒకసారి లేచి నిలబడండి. 2 అక్షతలు పుష్పం తీసుకుని లేచి నిలబడండి. ఓం రాజాదిరాజాయ ప్రసయ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరితభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు స్తం యజ్ఞస్తం వషట్కారస్తం ఇంద్రస్తం రుద్రస్తం విష్ణుస్తం బ్రహ్మస్తం ప్రజాపతి త్వంతదాప ఆపోర్జ్యోతిరసోమృతం బ్రహ్మపోద్భవస్వరోం ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే యస్సు సదా శివోం. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. కళ్ళగద్దుకుని స్వామివారి దగ్గర వేయండి. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. మరలా 2 అక్షరాలు తీసుకోండి. స్వామిని మనస్సులో స్మరించుకుంటూ ప్రదక్షిణ చేయాలి. ఓ కేదారనాథ, నేను చేసినటువంటి వ్రతాన్ని సంపూర్ణంగా నాకు వ్రత ప్రసాదాన్ని ప్రసాదించి, ఆయురారోగ్యైశ్వర్యాలని ప్రసాదించి, భోగభాగ్యాలను ప్రసాదించి, సమస్తమైనటువంటి
వైభవాలని అనిమాది అష్టసిద్ధులను ప్రసాదించి నిరంతరం నిన్ను ఆరాధన చేసే భక్తిని నాకు ప్రసాదించి సదా నా కుటుంబాన్ని నన్నును నా బిడ్డలని రక్షించుదువుగాక అని మనస్సులో స్మరించుకుని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అలా వేసేయండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ అంటే ప్రదక్షిణ దేనికంటే ప్రతి జీవుడు కూడా పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాలు పాపపుణ్య కర్మలు ఆవహింపబడి ఉంటాయి. ఈ పాపపుణ్య కర్మలు మనిషిని వదలాలంటే ఏం చేయాలి? ప్రదక్షిణ నమస్కారాలు దానికే చెప్పారండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ, ఈ జన్మలోనే కాదు గత జన్మలో చేసినటువంటి మహాపాతకాలు కూడా ఈశ్వరుని యొక్క శివపంచాక్షరి మహామంత్రాన్ని స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేసి మనస్సును ఆయన కల్పించినట్లయితే ఈ శరీరం గత జన్మలో ఏ శరీరమై జన్మించిందో ఆ తాలూకు ఉన్నటువంటి సమస్తమైన పాపాలు ఈ శరీరాన్ని ఆవహించి ఉంటాయి కనుక వీటిని వదిలి మనం నిర్మలంగా చక్కగా శుద్ధి అయి ఆ భగవతారాధనలో మనం పరిపూర్ణమైనటువంటి ఆ భగవత్ అనుగ్రహాన్ని పొందడానికి ఈ పాపకర్మలు తొలగించడానికి ఈ ప్రదక్షిణ యొక్క అర్థం. అందుచేత ఏ వ్రతమైనా మీరు ఇంటికాడ చేసుకోండి, ఎలా చేసినా సరే ప్రదక్షిణ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. మనం చూడండి, శివాలయానికి వెళ్ళగానే ప్రదక్షిణ ఎందుకు చేస్తాం? ప్రదక్షిణ చేయడం వల్ల అనేకమైనటువంటి మన శరీరాన్ని ఆవహించినటువంటి జన్మను ఆవహించినటువంటి పాపాలు భస్మమై పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అలాగే తల్లి, ఈరోజు మీరు చక్కగా ఈ వ్రతాన్ని చేశారు. ప్రదక్షిణ నమస్కారాలతో సహా షోడశ ఉపచారాలు భగవంతుడికి మీరు అర్పించారు కనుక మీ జన్మలో ఉన్నటువంటి సమస్తమైన పాపాలు భస్మమై శివానుగ్రహతకు మీరు పాత్రలవ్వారు కనుక ఈ కార్యార్థే మీరు చేయగలిగారు. అందుచేత లెంపలు వాయించుకుని నమస్కారం చేయండి. అపరాధ సహస్రాన్ని క్రియంతి అహర్నిశం దాసోహం ఇతమాం క్షమస్వ క్షమస్వ శ్రీ పరమేశ్వర. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది శ్రీ కేదారేశ్వర స్వామి దేవత సుప్రీత సుప్రసన్న వరద భవంతు. ఆ 2 అక్షరాలలో కాస్త నీళ్లు వేసుకుని దాంట్లో వదిలేయండి. శ్రీ కేదారేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి, అపరాధ నమస్కారం సమర్పయామి. ఏతత్ఫలం శ్రీ పార్వతీ సహిత కేదారేశ్వర స్వామి దేవతార్పణమస్తు. కూర్చోండమ్మా. కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని చక్కగా మీరు ఈరోజంతా చూశారు. గణపతి పూజ, అలాగే కలశ స్థాపన, స్వామివారి యొక్క వ్రతం యొక్క పూజారాధన అంతా కూడా మీరు తిలకించారు. ఇదే విధంగా మీ భార్య బిడ్డలతో చక్కగా చేసుకోండి, ఆ సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే ఇప్పుడు కథ ప్రారంభిద్దాం. కేదారేశ్వర స్వామి వారి కథ. అలాగే ఈ కథ ప్రారంభించే ముందు చాలా సందర్భాల్లో ఈ కేదారేశ్వర స్వామి వారి యొక్క ఏదైతే మనం తోరణం పెట్టామో కథకు ముందు మనం కట్టుకోవడం అనేది ఆచారం కనుక మీరు ముందు తోరణం కట్టేసుకోండి. కట్టుకున్న తర్వాత కథను చెప్పుకునే విధానాన్ని చేద్దాం. అమ్మ 2 అక్షరాల చేత్తో పుచ్చుకోండి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్ఘం గజానన మహర్నిషం ఏకదంతం భక్తానామేకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రత వైభవాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. మీరు ఒకటండి అమ్మ అని అంటుండండి. ఈ కేదారేశ్వర స్వామి వారి వ్రతం కార్తీక మాసంలో ప్రతి సంవత్సరంలోనూ కూడా పౌర్ణమి రోజున కానీ సోమవారం రోజున కానీ లేదా మీకు ఓపిక ఉన్నటువంటి వాళ్ళు, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా కార్తీక మాసం అంతా కూడా ఈ వ్రతాన్ని చేయొచ్చు. అయితే ఈ వ్రతాన్ని గతంలో ఆచరించిన వాళ్ళు ఎవరు, ఈ వ్రతం యొక్క విశిష్టత ఏమిటనేది మనం చూసుకున్నట్లయితే పూర్వం నైమిసారణ్యంలో సౌనికాది ఋషీశ్వరులందరూ కూడా నివాసం ఉండేవారటండి. ఆ నైమిసారణ్యం ఎలాంటిదంటే చక్కటి చెలయేరులతో, చక్కటి ఫలవృక్షాలతో, సాధు జంతువులతో చాలా నిర్మలంగా ఉండేదటండి. అంటే ఋషులందరూ కూడా నివాసయోగ్యమైనటువంటి భూమి ఏమిటంటే నైమిసారణ్యం. ఈ నైమిసారణ్యంలో చేసినటువంటి జపతపాదులు కానీ యజ్ఞయాగాదు క్రతువులు కానీ లోక కళ్యాణార్థమై ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఋషీశ్వరులందరూ కూడా ఆ నైమిసారణ్యానికి వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నైమిసారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా అందరిలో కూడా గొప్పవాడైనటువంటి వాడు ఎవరంటే సూత మహర్షి. ఈయన సమునుకాదు ఋషీశ్వరులకు వచ్చేటటువంటి సందేహాలని అన్నీ కూడా తీరుస్తూ అలాగే
వ్రతాల గురించి, యజ్ఞ యాగాదు క్రతువుల గురించి, పుణ్యకార్యాల గురించి, తీర్థయాత్రల గురించి, ధర్మకార్యాల గురించి అనేకమైనటువంటి విషయాలని సౌనకాది ఋషీశ్వరులందరికీ చెప్పి లోకానికి ప్రచారం చేస్తూ లోకమంతా కూడా శుభమంగళాలతో వర్ధిల్లేటట్టుగా వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే ఒకానొక రోజున ఏమైందంటే సౌనకాది ఋషులందరూ కూడా సూత మహర్షి దగ్గరకు వచ్చి, ఓ మహానుభావ, భూలోకంలో ఉన్నటువంటి మానవులు సకల సౌభాగ్యాలు పొంది సిరి సంపదలు అనుభవిస్తూ అన్యోన్యమైన దాంపత్యాన్ని పొంది పుత్రపౌత్రాభివృద్ధి కలిగి అంత్యమందు శివ సాయుధ్యాన్ని పొందుతారో అదేదైనా వ్రతం ఉంటే చెప్పండి సుమా అని ప్రార్థన చేశారటండి. అప్పుడు సూత మహర్షి చెబుతున్నాడు ఈ వ్రతం యొక్క విశేషం. అయ్యా, మీరు అడిగినటువంటి ఋషీశ్వరులారా, మీరు అడిగిన దానికి అద్భుతమైనటువంటి మహా ఉత్తమోత్తమైనటువంటి వ్రతం ఒకటి ఉంది. ఆ వ్రతం ఏమిటంటే కేదారేశ్వర స్వామి వారి వ్రతం. ఈ వ్రతం ఎవరు చేశారు? మొట్టమొదటగా పార్వతీదేవి చేసినటువంటి వ్రతం కేదారేశ్వర స్వామి వ్రతం. దీని యొక్క విశేషాన్ని చెప్తాను, వినమన్నాడట. పూర్వకాలంలో ఒకానొక సమయంలో కైలాస పర్వతమున నందీశ్వరుడు, భృంగీశ్వరుడు మొదలైనటువంటి శివగణాలతో కైలాస శిఖరం అంతా ఎంతో వినోదాత్మకంగా, ఆహ్లాదంగా, తేజోవంతంగా వెలుగుతూ ఉన్నదట. ఒక సభలో కొలువు తీరున్నారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా. ఆ సభలో ఉన్నటువంటి వారు రంభా, ఊర్వశి, మేనక మొదలైనటువంటి నాట్యగత్తులు, నారదుడు, తుంబరుడు మొదలైనటువంటి మహనీయులు, అలాగే గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ కూడా కొలువై ఉన్నారట. బ్రహ్మాది దేవతలు ఉన్నారు, సూర్యాది నవగ్రహాలు ఉన్నారు, అష్టదిక్పాలకులు ఉన్నారు. మొత్తం దేవతా బృందం అంతా కూడా కొలువైనటువంటి సభలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉన్నారట. ఇలా ఉండగా ఈ సభలో పరమేశ్వరుని మెప్పు పొందడం కోసం రంభా మొదలైనటువంటి వారందరూ కూడా నాట్యం చేస్తున్నారట. అలాగే నారదుడు, తుంబురుడు మొదలైనటువంటి వారు విశేషంగా భక్తి శ్రద్ధలతో స్వామివారి మీద కీర్తనలు గానం చేస్తూ ఉన్నారు. ఇలా ఉండగా కొంతసేపటికి భృంగు ఋషి అనేటటువంటి ఒక మహాభక్తుడు వచ్చాడు. వచ్చి నందీశ్వరుడి యొక్క ఆజ్ఞను పొంది ఆ సభలోకి ప్రవేశించి తను ఆ భృంగిరిటి అనేటటువంటి భక్తుడు ఏం చేశాడంటే సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా నవ్వు పుట్టే విధంగా వికటనాట్యాన్ని చేశాడట. వికటనాట్యం చేసేసరికి ఈ నాట్యాన్ని చూసినటువంటి దేవతా బృందం అందరూ కూడా పార్వతీ పరమేశ్వరులతో సహా వారు నవ్వులకు పర్వత గృహలు మారుమ్రోగాయట. ఎంతో వినోదాత్మకంగా చేశాడట. చేసేసరికి అందరికీ కూడా ఆనందాన్ని కలిగించాడు భృంగిరిటి. అలాగే ఈ సభ పూర్తయిన తర్వాత పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, భృంగిరిటి, నీ నృత్య భృంగములు మాకు చాలా ఆనందాన్ని కలిగించినాయని ఆ భక్తుడిని పరమేశ్వరుడు మెచ్చుకున్నాడట. ఇలాగా సభ పూర్తయ్యేసరికి ఈ భృంగిరిటి అనే భక్తుడు ఏం చేశాడంటే పరమేశ్వరుడికి మాత్రమే ప్రదక్షిణ నమస్కారాలు చేశాడట. మామూలుగా మనం ఏం చేస్తామండి, పక్కన అమ్మవారు ఉన్నారు కదా, జగన్మాత పరాశక్తి ఉంది కదా, ఆ తల్లిని విడిచిపెట్టి పరమేశ్వరుడికి మాత్రమే ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయేసరికి ఈ సభలో అందరూ కూడా ఎవరో స్థానానికి వాళ్ళు వెళ్ళిపోయారు. పార్వతీదేవి గమనించింది, ఏమిటి భక్తుడు నన్ను విడిచిపెట్టి పరమేశ్వరుడికి మాత్రమే ప్రదక్షిణ నమస్కారాలు చేసేది ఏమిటని పరమేశ్వరుని కొంతసేపు పూర్తయిన తర్వాత, స్వామి, ఆ మహాభక్తుడు ఏమిటి మీకు మాత్రమే ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు, నన్ను విడిచిపెట్టాడేమిటి, దీనికి కారణం ఏమిటని చెప్పేసి పార్వతీదేవి అడిగిందట. అప్పుడు పరమేశ్వరుడు మందహాసం చేస్తూ, దేవి, బ్రహ్మజ్ఞానులకి నీతో పని లేదు, వాళ్ళు నాకు మాత్రమే ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారని చెప్పడంతో జగన్మాత అయినటువంటి పార్వతీదేవికి కోపం వచ్చింది. ఏమిటి, ఈ చరాచర సృష్టికి అంతా కూడా నేనే మూల కారణం, ఈ సృష్టిని సృష్టించిందే నేను, అందుచేత నాతో పని లేకపోవడం ఏమిటని పరమేశ్వరుడు చెప్పినటువంటి మాట బాధ కలిగించి ఈశ్వరునిలో ఉన్నటువంటి సమస్తమైన చైతన్యాన్ని, శక్తిని అంతను కూడా తను ఆవహింపబడి చేసుకున్నదటండి. అంటే ఆ ఈశ్వర శక్తి అంతా కూడా అమ్మవారు తీసేసుకుంది. ఈశ్వరులో ఇంకేమీ లేదు. ఈ శక్తి అంతా తీసేసుకుని మహా ఉద్రేకంతో, కోపంతో భూలోకానికి బయలుదేరిందట. ఈ సమయంలో దేవతలు, యక్షులు, గంధర్వులు ఎంత ప్రాధేయపడినా సరే జగన్మాత అయినటువంటి పార్వతీదేవి వెనక భూలోకం వచ్చేసింది. ఈ భూలోకం వచ్చేసరికి భూలోకంలో ఎక్కడికి చేరింది? గౌతమ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరింది. గౌతమ మునీంద్రుడు ఏం చేశాడు? తన హోమానికి సంబంధించినటువంటి సమిధులు, అలాగే పుష్పాలు, పత్రిదళాలు, ఫలాలు అన్నీ తీసుకోవడానికి అరణ్యానికి, అడవిలోకి వెళ్ళాడటండి. వెళ్ళేసరికి కొంతసేపటికి గౌతమ మునీంద్రుడు తన ఆశ్రమంలో దగ్గరికి సమీపించాడు. సమీపించేసరికి
ఆశ్రమం ఎలా ఉందంటే సహస్ర కోటి సూర్యప్రభలతో వెలిగిపోతూ ఉన్నదటండి. ఏమిటి ఇది నా ఆశ్రమేనా, ఏమిటి ఈ తేజస్సు ఏమిటని ఎంతో ఆనందంగా లోపలికి ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు. అడుగుపెట్టేసరికి అక్కడ జగన్మాత అయినటువంటి పార్వతీదేవి కూర్చున్నది. ఆమెకి నమస్కరించి, తల్లి మీ రాకగల కారణం ఏమిటో చెప్పమని వేడుకున్నాడట గౌతమ మునీంద్రుడు. అప్పుడు పార్వతీదేవి జరిగినటువంటి వృత్తాంతాన్ని, పరమేశ్వరుడికి మాత్రమే ప్రదక్షిణ నమస్కారాలు చేసి నన్ను విడిచిపెట్టిన కారణం చేత నేను ఈశ్వర శక్తి అనంతా కూడా ఆవహించి నేను ఇక్కడికి వచ్చాను. ఓ గౌతమ మునీంద్ర, నాకు ఈశ్వరుని యొక్క అర్ధ శరీర భాగం కావాలి, ఈ అర్ధనాదీశ్వర తత్వం కావాలి. ఈ అర్ధ శరీరం కావాలి అంటే ఏ వ్రతాన్ని చేస్తే నేను అర్ధ శరీరాన్ని పొందుతానో నాకు చెప్పమని పార్వతీదేవి గౌతమ మహర్షిని అడిగిందటండి. అప్పుడు గౌతమ మునీంద్రుడు భగవంతుడైనటువంటి దేవదేవుడు మహాదేవుణ్ణి పరమేశ్వరుని ప్రార్థిస్తూ, తల్లి కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతం అనేది ఒక వ్రతం ఉన్నది, అత్యంత పవిత్రమైనటువంటిది. మీరు రానున్నటువంటి కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని పౌర్ణమి నాడు కానీ, పర్వదినమందు కానీ, సోమవారం రోజున కానీ భక్తి శ్రద్ధలతో ఆచరించి ఈ వ్రతానికి సంబంధించినటువంటి అచంచలమైన భక్తితో మీరు వ్రతాన్ని చేసినట్లయితే వ్రత మహిమ వల్ల దేవదేవుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై మీకు అర్ధశరీరాన్ని ఇస్తాడని గౌతమ మునీంద్రుడు ఈశ్వరుని ధ్యానం చేస్తూ పరమేశ్వరుడు చెప్పినటువంటి వాక్యాన్ని పార్వతీ తల్లికి చెప్పాడట. అప్పుడు పార్వతీదేవి చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని మనం ఏ విధంగా కలశ స్థాపన చేసి చక్కగా భక్తియుక్తంగా ఆచరించామో అలాగే పార్వతీ తల్లి కూడా ఈ వ్రతాన్ని ఆచరించిందట. ఆ వ్రత ప్రభావం చేత పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఓ పార్వతి, నీకేదైనా ఏ వరం కావాలో కోరుకోమన్నాడట. వెంటనే పార్వతీదేవి, స్వామి నీ శరీరంలో సక శరీర భాగం నాకు కావాలి, అర్ధనాశ్వరుడిగా నేను పొందాలని అనుకుంటున్నానని చెప్పడంతో ఆ పార్వతీదేవికి తథాస్తు అని పరమేశ్వరుడు తన శరీరంలో సక భాగాన్ని పార్వతీదేవికి ఇచ్చినట్లుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అర్ధనాదీశ్వరులుగా మనం ఈ వ్రతంలో విశేషంగా చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఏమిటి, ఈశ్వరుడికి ప్రదక్షిణ చేసినా అమ్మవారికి చేసినట్లే, అమ్మవారికి చేసినా ఈశ్వరుడికి చేసినట్లే, ఇద్దరూ ఒకే తత్వంతో ఒకే రూపంతో ఉన్నట్టుగా ఈ కథలో మనకి తెలుస్తుంది కనుక ఈ కేదారేశ్వర స్వామి వ్రత ప్రభావం వల్ల ఆ పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరప్రభావమే కాకుండా భూలోకంలో మానవులు ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో ఆచరింపజేసినట్లయితే వాళ్ళ దాంపత్యం బాగుంటుంది, వాళ్ళ వంశం వృద్ధి చెందుతుంది, వాళ్ళు సిరి సంపదలతో సుఖంగా జీవించి అంత్యకాలమున శివ సాయుధ్యాన్ని పొందుతారు సుమా అని ఈశ్వరుడు పార్వతీదేవికి వరవిచ్చినట్లుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో కేదారేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించి కథను చెప్పుకుని కథాక్షతలు కొంత ఆ పరమేశ్వరుడి మీద వేసి కొంత శిరస్సు మీద వేసి మీ పిల్లల మీద వేసుకుని చక్కగా వ్రత కథని ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం. అందుచేత ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ కేదారేశ్వర వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించే విధంగా సౌనకాది ఋషులందరికీ కూడా సూత మహర్షి చెప్పాడటండి. అందుచేత ఈ వ్రతం ఎంతో పరమ పవిత్రమైనటువంటిది. అందుచేత ఈ కార్తీక మాసంలో ఈరోజు మనం కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకున్నాం. మనందరం కూడా స్వామి కృపకి పాత్రులవ్వాము. అందుచేత మీరు కూడా మీ భార్యాబిడ్డలతో సంతోషంగా వర్ధిల్లాలి. ఈ వ్రతాన్ని ఈ విధంగా చక్కగా మీరు చూసుకుని అందంగా భక్తి శ్రద్ధలతో చేసుకున్నటువంటి భక్తులు ఎవరైనా సరే మీరు ఏదైనా సరే దక్షిణ పంపాలి అని అనుకున్నట్లయితే వీడియోలో డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. అలాగే దానికి ఫోన్పే ద్వారా పంపించవచ్చును. అలాగే గూగుల్ పే ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ కూడా మీరు దక్షిణ పంపినట్లయితే ఈ యొక్క ఫలితం కూడా మీకు సంపూర్ణంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అందుచేత దక్షిణ అనేటటువంటి శబ్దం చాలా గొప్పదండి. దక్షిణ అంటే ఏమిటి? దక్షిణ అనేటటువంటి పదానికి చాలా ఉత్తమోత్తమైనటువంటి విలువలతో కూడినటువంటి విశేషం ఉన్నది. ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఆ వ్రతానికి సంబంధించినటువంటి దక్షిణ అనేటటువంటిది ఆ వ్రతం యొక్క ఫలితాన్ని పరిపూర్ణత్వాన్ని చేయడానికి వినియోగపడుతూ ఉంటుంది. అందుచేత తప్పనిసరిగా మీరందరూ బాగుండాలని, అలాగే ఈ వ్రతం యొక్క శక్తి చైతన్యం సమస్త మానవాళికి చెందాలని, ఈ వ్రతాన్ని చేయించుకోవాలనుకునేటటువంటి భక్తులు ఆ పురోహితులు దొరకక ఇబ్బంది పడేవారి కోసం ప్రత్యేకంగా ఈ వ్రతాన్ని ఇలాగ చక్కగా మేము వీడియో తీసి పెట్టడం జరిగింది కనుక మీరు తప్పనిసరిగా తగిన ఆ దక్షిణ మీరు పంపిస్తే దాని తాలూకు ఉన్నటువంటి కొన్ని భగవత్ కార్యాలకు వినియోగించడం, అలాగే
ఇలాగ ఇంకా ఎన్నో వ్రతాలకి ఈ ధనాన్ని కూడా వినియోగించడానికి ఉపకరిస్తుంది కనుక మీరందరూ కూడా పరమేశ్వరుడి ప్రీతి కోసం ఈ వ్రతాన్ని విన్నారు. కదాక్షతల శిరస్సును ధరించండి, మీ పిల్లలకు కూడా శిరస్సు మీద వేసుకోండి. అలాగే మీ పూజా ద్రవ్యాలన్నీ కూడా చక్కగా నివేదన చేశారు కనుక ఆ పార్వతీ పరమేశ్వరులకి ఈ వ్రతం యొక్క అర్పితం చేయాలి. ఎప్పుడైనా సరే ఏ వ్రతం చేసినా సరే శివార్పణమస్తు అని ఆఖరణ 2 అక్షరాలు తీసుకుని ఆ నీళ్లుని దాంట్లో విడిచిపెట్టాలి. 2 అక్షరాలు తీసుకోండి అమ్మా, చెప్పండి. శ్రీ కేదారేశ్వర స్వామి దేవత శ్రీ కేదారేశ్వర ప్రీత్యర్థం ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు నీళ్ళు వేసి దాంట్లో విడిచిపెట్టండి. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వర పరదేవతార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.